Good morning to all the viewers. So last session we have commenced our discussion regarding the concept of ITC, input tax credit. Part 1 we have discussed the conditions for the purpose of availing ITC, and we have also discussed blocked credits and the provisions relating to job work. సో అక్కడ వరకు మన లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసాం. నవ్ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అవర్ డిస్కషన్. సో బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ డిస్కషన్ ఐ వాంట్ టు గివ్ ఏ వ్యూ దట్ ఇన్ ద లాస్ట్ సెషన్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ అవైలింగ్ ఐటీసీ. ఏ కేసెస్లో ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు అన్న పాయింట్ మీద మన లాస్ట్ క్లాస్లో ఫోకస్ చేసుకున్నాం. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ ద ఐటీసీ క్లెయిమ్డ్ బై ద ఎస్ఎస్సి షుడ్ హ్యావ్ టు బి రివర్స్డ్. ఏ కేసెస్లో అసలు క్లెయిమ్ చేయొచ్చు అనేది లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ క్లెయిమ్ చేసింది ఎప్పుడెప్పుడు రివర్స్ చేయాలి, పోనీ ఎడిషనల్ క్లెయిమ్స్ ఏమన్నా ఫర్దర్గా వస్తాయా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ టుడేస్ సెషన్. సార్, వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ క్లారిఫికేషన్ ఈజ్ ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్. మనం ఇన్వర్ట్ సప్లైస్ని 3 పార్ట్స్గా కేటగరైజ్ చేస్తున్నాం. ఇన్పుట్స్, ఇన్పుట్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ గూడ్స్. ఇన్పుట్స్ అంటే నార్మల్గా మనం పర్చేస్ చేసే రా మెటీరియల్ లేదా డైరెక్ట్ ఫినిష్డ్ గుడ్ పర్చేస్ చేసినా సరే వీ కాల్ ఇట్ యాజ్ ఇన్పుట్. ఇన్పుట్ సర్వీస్ అంటే మనం యూటిలైజ్ చేసుకునే సర్వీసెస్. అలాగే క్యాపిటల్ గూడ్స్ అంటే ఇన్ అవర్ టర్మినాలజీ నథింగ్ బట్ ఫిక్స్డ్ అసెట్స్. Now the question is, when we are eligible to claim ITC, ఇన్పుట్స్ కానీ ఇన్పుట్ సర్వీసెస్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే అవుట్వర్డ్ సప్లై అనేది ట్యాక్సిబుల్ అవ్వాలి అండ్ నెంబర్ 2 బిజినెస్ పర్పస్గా యూజ్ చేయాలి. 2 పాయింట్స్ ఇక్కడ స్పెసిఫై చేస్తాం సార్. వీటి మీద మీరు క్లెయిమ్ చేసే ఐటీసీ మీకు ఎలిజిబిలిటీ రావాలి అంటే ఫస్ట్ కండిషన్ ఈజ్ అవుట్వర్డ్ సప్లై మస్ట్ బి ట్యాక్సిబుల్ అండ్ ద సర్వీస్ హ్యాస్ టు బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద బిజినెస్. మీరు ఈ సర్వీస్ని బిజినెస్ పర్పస్కి మాత్రమే యూటిలైజ్ చేయాలి. బోత్ ద కండిషన్స్ హ్యావ్ టు బి ఫుల్ఫిల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అవైలింగ్ ఐటీసీ. బట్ దేర్ మైట్ బి సర్కమ్స్టాన్సెస్ దట్ ఇన్పుట్ని కానీ ఇన్పుట్ సర్వీస్ని కానీ క్యాపిటల్ గూడ్స్ని కానీ మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ట్యాక్సిబుల్ సప్లైస్కి వాడతాము, ఎగ్జెంప్టెడ్ సప్లైస్కి వాడతాము, అలాగే బిజినెస్ యూజ్కి వాడతాము, నాన్ బిజినెస్ యూజ్ అంటే పర్సనల్గా కూడా వాడతాం. ఇలా క్యాపిటల్ గూడ్స్ని ఇలా గనక యూజ్ చేస్తే సార్, if we are going to use specifically for taxable supply we can claim ITC. If we are going to use specifically for exempted supply, in such a case we are ineligible to claim ITC. Output ganaka exempt aithe inward supplies, inputs aina, input service aina, capital good aina, we should not avail ITC is the condition that was specified. Business use ki vaadite ITC eligibility untunda. Business use correct. ఆ బిజినెస్లో యూజ్ చేసే అంటే మన అవుట్వర్డ్ సప్లై అంతా కూడా ట్యాక్సిబుల్ అయితే అప్పుడు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. నాన్ బిజినెస్ యూజ్ అంటే పర్సనల్ యూజ్కి వాడితే కనుక ఐటీసీ ఈజ్ ఇన్ఎలిజిబుల్. ఇలా స్పెసిఫిక్గా కొన్న ఇన్పుట్ని, ఇన్పుట్ సర్వీస్ని, క్యాపిటల్ గూడ్స్ని స్పెసిఫిక్గా ట్యాక్సిబుల్కి వాడితే అవైల్ చేయొచ్చు అని మనకు అర్థమైంది. స్పెసిఫికల్లీ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ ఎగ్జెంప్టెడ్ సప్లై, ఐటీసీ ఈజ్ ఇన్ఎలిజిబుల్. Specifically it was used for business use for taxable purpose, then ITC is eligible. Non business use అయితే ineligible. ఈ 4 పాయింట్స్ అనేది స్పెసిఫిక్గా యూజ్ చేస్తే సింపుల్ క్లారిఫికేషన్ అనేది మనం ఇవ్వగలం.
బట్ హియర్ ద క్వశ్చన్ దట్ అరైజెస్ ఈస్ ఈ నాలుగిటికి కూడా కామన్గా యూజ్ చేస్తే ఏంటి పరిస్థితి అంటే, లెట్ us గో విత్ అన్ ఎగ్జాంపుల్. రా మెటీరియల్ ఏ, రా మెటీరియల్ బి రెండింటిని యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు మ్యానుఫ్యాక్చర్ రా మెటీరియల్ సి అండ్ బై ప్రోడక్ట్ ఇంకోటి వచ్చింది డి. ఇవేమో ఇన్పుట్స్, ఇదేమో అవుట్పుట్. ఇక్కడ ఏమైంది అంటే ఇన్పుట్స్ మీద పడ్డ జిఎస్టీ మన ఐటీసీ అవైల్ చేసుకున్నాం. అవుట్పుట్ సి ఏమో ట్యాక్సబుల్ యూనిట్, అవుట్పుట్ డి ఏమో ఎగ్జెంప్టెడ్ గూడ్. అంటే ఇక్కడ ఏ అండ్ బిని మనం ఏం చేస్తున్నామంటే కామన్గా యూజ్ చేస్తున్నాం. ట్యాక్సబుల్కి ఎగ్జెంప్టెడ్కి కామన్గా యూజ్ చేస్తున్నాం. అలా కామన్గా యూజ్ చేస్తున్నప్పుడు రూల్ నెంబర్ 42 ఏం చెప్తుందంటే ప్రపోర్షనేట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తుంది. ఇది ఇన్పుట్ మాత్రమే కాదు సార్, ఇన్పుట్ సర్వీస్ కూడా. అంటే ఫర్ సపోజ్ సింపుల్ మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఒకటి చాలా ఈజీగా చెప్తాను. మీ బిజినెస్లో యూ హ్యావ్ అప్టైన్డ్ ఆడిటింగ్ సర్వీసెస్. ఆడిటర్ ఎగ్జాంపుల్కి 1 lakh ఫీజు, 18,000 జిఎస్టీ ఛార్జ్ చేశారు. ఈ కేసులో ఆడిటింగ్ సర్వీస్ మీరు రిసీవ్ చేసుకుంటే ఈ ఆడిటింగ్ సర్వీస్ మీద పడ్డ జిఎస్టీ యూ కెన్ అవైల్ ఇట్ యాజ్ ఐటీసీ. బట్ మన బిజినెస్లో వచ్చేటప్పటికి 3 ప్రొడక్ట్స్ డీల్ చేస్తాం, ఏబిసి 3 ప్రొడక్ట్స్ సేల్ చేస్తూ ఉంటాము. దీని టర్న్ ఓవర్ అరౌండ్ ఒక 100 crores దాకా ఉంది 3 కలిపి. ఈ టర్న్ ఓవర్ ఆడిట్ చేసినందుకు కాను సో 1 lakh ఆడిట్ ఫీజ్ ప్లస్ జిఎస్టీ 18% అనేది ఆడిటర్ ఛార్జ్ చేశారు. ఆడిటర్ ఛార్జ్ చేసిన దిస్ 18,000 వెదర్ ఇట్ ఈస్ అవైలబుల్ యాజ్ ఐటీసీ మీన్స్ ఇక్కడ 3 ప్రొడక్ట్స్ వీళ్ళు సేల్ చేస్తున్నారు, ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి అండ్ ప్రోడక్ట్ సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్ ఏ సేల్ చేస్తున్నారు అని చెప్పి స్పెసిఫై చేశాను. ప్రోడక్ట్ ఏ వచ్చేటప్పటికి ట్యాక్సబుల్ గూడ్ అని చెప్పి అనుకుందాం. ప్రోడక్ట్ బి వచ్చేటప్పటికి ఎగ్జెంప్టెడ్ గూడ్ అని చెప్పి అనుకుందాము. ప్రోడక్ట్ సి వచ్చేటప్పటికి ట్యాక్సబుల్ గూడ్ అని చెప్పి అనుకుందాం. ఈ కేసులో ఆడిటింగ్ సర్వీస్ ప్రోడక్ట్ ఏకి తీసుకున్నారా, బికి తీసుకున్నారా, సికి తీసుకున్నారా అంటే కామన్గా యూజ్ చేశారు. ఇట్ వాస్ నాట్ యూజ్డ్ స్పెసిఫికల్లీ ఫర్ ఏ పర్టికులర్ ప్రొడక్ట్, ఇట్ ఈజ్ ఏ కామన్ సర్వీస్. ఇలా కామన్ సర్వీస్ యూజ్ చేస్తున్నప్పుడు ఇన్ దిస్ కేస్ ఫుల్ ఐటీసీ ఎలిజిబుల్ కాదు, ప్రపోర్షనేట్ ఐటీసీనే ఎలిజిబుల్. ఆ ప్రపోర్షనేట్ క్యాలిక్యులేషన్, హౌ టు క్యాలిక్యులేట్ సచ్ ప్రపోర్షన్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ ఇన్ రూల్ నెంబర్ 42. రూల్ నెంబర్ 42 డీల్స్ విత్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ కామన్. సార్ కామన్ అంటే దాని మీనింగ్ ట్యాక్సబుల్ సప్లైకి, ఎగ్జెంప్టెడ్ సప్లైకి, బిజినెస్ యూస్కి, నాన్ బిజినెస్ యూస్కి ఇలా కామన్గా యూజ్ చేస్తే అప్పుడు హౌ టు రివర్స్ ఆర్ అవైల్ ఐటీసీ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ ఇన్ రూల్ 42. వేరాజ్ క్యాపిటల్ గూడ్స్ని కామన్గా వాడితే అంటే ఒక ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేసాం, ఆ ప్లాంట్ అండ్ మెషినరీ నుండి వచ్చిన అవుట్పుట్ సమ్ గూడ్స్ వర్ ట్యాక్సబుల్ అండ్ సమ్ గూడ్స్ వర్ ఎగ్జెంప్టెడ్. వెదర్ ఐటీసీ ఈజ్ ఫుల్లీ ఎలిజిబుల్ ఆన్ ద క్యాపిటల్ గూడ్స్ ఈజ్ ద క్వశ్చన్. సో దీనికి కంక్లూజన్ వచ్చేటప్పటికి ఏంటంటే రూల్ నెంబర్ 43 కామన్ క్యాపిటల్ గూడ్ ఉంటే, కామన్ క్యాపిటల్ గూడ్ అంటే ఇన్పుట్ ట్యాక్సబుల్ సప్లైకి, ఎగ్జెంప్టెడ్ సప్లైకి కామన్గా ఒక క్యాపిటల్ గూడ్ అనేది యూజ్ చేసాం. ఆ క్యాపిటల్ గూడ్ మీద ఐటీసీ అవైల్ చేయొచ్చా అనేది ఇక్కడ డిస్కషన్. సో ఈ కేసులో వెన్ ఎవర్ అన్ ఇన్పుట్ సర్వీస్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ కామన్గా కనుక మీరు యూజ్ చేస్తే అప్పుడు ప్రపోర్షనేట్గా ఎలా రివర్స్ చేయాలి అనేది రూల్ 42 చెప్పింది. క్యాపిటల్ గూడ్స్ కామన్గా యూజ్ చేస్తే హౌ టు రివర్స్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్ ఇన్ రూల్ నెంబర్ 43. ఐ థింక్ అసలు 42 ఎప్పుడు 43 ఎప్పుడు అనేది ఇప్పుడు ఫైనల్గా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ద కంక్లూజన్ ఈజ్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీస్ యూజ్డ్ ఇన్ కామన్ ఈజ్ బీన్ డెల్ట్ ఇన్ రూల్ 42. Capital goods used in common is being dealt in rule number 43. So now first let us begin with rule number 42. Rule number 42 ఏంటి సార్ ఇక్కడ చెప్పేది, ఇన్పుట్ కానీ ఇన్పుట్ సర్వీస్ని కానీ యూజ్ చేసి ఏం చేసామంటే మన ఎగ్జెంప్టెడ్ గూడ్స్ సప్లై చేస్తున్నాము, ట్యాక్సబుల్ గూడ్స్ సప్లై చేస్తున్నాము, లేదా ఎగ్జెంప్టెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, లేదా ట్యాక్సబుల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సార్ ఈ ఇన్పుట్ని ఇన్పుట్ సర్వీస్కి మీరు ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ గూడ్స్కి, ట్యాక్సబుల్ సర్వీసెస్కి వాడితే ఫుల్ ఐటీసీ ఈజ్ ఎలిజిబుల్. బట్ ఇఫ్ యు ఆర్ యూటిలైజింగ్ ఇన్ కామన్ ఇన్ సచ్ ఏ కేస్ ఏం చేయాలి అనేది రూల్ నెంబర్ 42 చెప్పింది.
ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ పర్చేస్డ్ ఏ రా మెటీరియల్ ఏని పర్చేస్ చేసాం. పర్చేస్ చేసి ఏం చేసాం సార్ అంటే, ట్యాక్సిబుల్ గూడ్స్కి వాడామనుకోండి, ఫుల్ ఐటీసీ వచ్చేస్తుంది. ఈ రా మెటీరియల్ ఏని ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి వాడారనుకోండి, అసలు ఐటీసీ ఇనెలిజిబుల్. అలా కాకుండా కామన్గా యూజ్ చేశారనుకోండి, ఈ కేసులో ఏం చేయాలంటే, మీరు కామన్గా యూజ్ చేసిన ముందు ఫుల్ ఐటీసీ క్లెయిమ్ చేసేయండి. యూ క్లెయిమ్ ఫుల్ ఐటీసీ అంటే నార్మల్గా ఎవ్రీ మంత్ మనం ఫైల్ చేసే GSTR 3Bలో ఇక్కడ ఆల్ అదర్ ఐటీసీ అని చెప్పి రాస్తాం కదా. ఈ ఆల్ అదర్ ఐటీసీ కాలంలో మీరు ఫుల్ ఐటీసీ అవైల్ చేసేసుకోండి. మీరు ఐటీసీ అనేది క్లెయిమ్ చేసేయండి. కామన్గా యూజ్ చేసినా సరే క్లెయిమ్ చేయండి. ఇప్పుడు ఎంత రివర్స్ చేయాలో చెప్తాను. ఆ రివర్స్ చేయాల్సింది ఈ కాలంలో మీరు మెన్షన్ చేయాలి, యాజ్ పర్ రూల్ 42 and 43. ఇప్పుడు ఆ రూల్స్ గురించి మనం ఇవాళ సెషన్లో నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. సో లెట్ us begin our discussion. If ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ వర్ యూజ్డ్ ఇన్ కామన్, క్యాపిటల్ గూడ్స్ అయితే 43 రూల్లో డిస్కస్ చేస్తాము. ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీస్ అయితే సో చాలా ఈజీ సార్ ఈ ప్రొవిజన్. కామన్గా అయినా సరే ఫస్ట్ మీరు ఏం చేయమన్నారంటే ఫుల్ ఐటీసీ అవైల్ చేసేయండి అని చెప్పేశారు. ఫస్ట్ యూ అవైల్ ఫుల్ ఐటీసీ అండ్ లేటర్ ఫర్దర్గా ఏం చేయాలి అంటే, మరి ఫుల్ ఐటీసీ తీసుకోకూడదు కదా, కామన్గా యూజ్ చేస్తున్నప్పుడు అందులో ఎగ్జెంప్టెడ్ పోర్షన్ కూడా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి ఎంత రివర్స్ చేయాలి అనేది రూల్ నెంబర్ 42 హ్యాస్ స్పెసిఫైడ్ దట్ కామన్ ఐటీసీ ఇంటూ న్యూమరేటర్లో ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్, ఇలా ప్రపోర్షనేట్గా రాయండి. సార్ ట్యాక్సిబుల్ సప్లైకి వాడితే ఫుల్ ఐటీసీ తీసుకోండి, ఎగ్జెంప్టెడ్ సప్లైస్కి వాడితే అసలు ఐటీసీ రాదు. కామన్గా యూజ్ చేస్తే ముందు ఏం చెప్పాము, ఫుల్ ఐటీసీ తీసేసుకోండి. ఆఫ్టర్ అవైలింగ్ ఫుల్ ఐటీసీ అండ్ దెన్ యూ కమ్ ఫర్ రివర్సల్. సార్ కామన్ అంటే ట్యాక్సిబుల్కి వాడాము, ఎగ్జెంప్టెడ్కి వాడాము. ఇందులో ట్యాక్సిబుల్కి వాడింది ఎలిజిబుల్ కదా, మరి ఏది ఇక్కడ ఇనెలిజిబుల్, ఎగ్జెంప్టెడ్కి వాడింది ఇనెలిజిబుల్. ఆ ఎగ్జెంప్టెడ్ పోర్షన్ హౌ కెన్ బి సెపరేట్ అనేది ఇక్కడ డిస్కస్ చేశారు. రూల్ నెంబర్ 42 ఎలా సెపరేట్ చేయమందంటే, కామన్ ఐటీసీ అంటే రా మెటీరియల్ ఏ మీరు కనుక ఇన్ కేస్ కామన్గా యూజ్ చేస్తే దాని తాలూకు ఎంత ఐటీసీ ఇన్వాయిస్లో ఉందో చూసుకుని ఆ ఐటీసీ అమౌంట్ ఇంటూ న్యూమరేటర్లో ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ రాస్తే, అంటే టోటల్ టర్న్ ఓవర్లో ప్రపోర్షనేట్లీ ఎగ్జెంప్టెడ్ పోర్షన్ ఈజ్ బీయింగ్ రివర్స్డ్ హియర్ ఫ్రమ్ అమాంగ్ ద టోటల్ టర్న్ ఓవర్. ప్రపోర్షనేట్లీ ఎగ్జెంప్టెడ్ పోర్షన్ ఈజ్ బీయింగ్ రివర్స్డ్. అంటే ఇది ఎలిజిబుల్ పోర్షనా ఇనెలిజిబుల్ పోర్షనా, ఇది ఇనెలిజిబుల్ అమౌంట్. ఇనెలిజిబుల్ అమౌంట్ అనేది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఫుల్ ఐటీసీ తీసేసుకున్నాం కాబట్టి ఈ ఇనెలిజిబుల్ అమౌంట్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ నుండి ఇప్పుడు ఏమవ్వాలి సార్, ఈ ఇనెలిజిబుల్ అమౌంట్ రివర్స్ అవ్వాలి. కాబట్టి అది ఎలా రివర్స్ చేస్తాము అంటే GSTR 3Bలో ఈ కాలంలో రాసేస్తాం. సో GSTR 3Bలో ఆ రివర్స్ చేయాల్సిన అమౌంట్ని ఈ కాలంలో రాసేస్తాం. రూల్ నెంబర్ 42 అయినా 43 అయినా రెండింటిని ఈ కాలంలోనే మనం డిస్ప్లే చేయాలి. సో ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే ఈజ్, ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ కనుక మీరు కామన్గా యూజ్ చేస్తే, కామన్ అంటే ఇప్పటివరకు నేను డిస్కస్ చేసింది ట్యాక్సిబుల్ గూడ్స్కి ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి కామన్గా యూజ్ చేస్తే ఏం చేయాలి అంటే ముందు ఫుల్ ఐటీసీ అవైల్ చేసేసుకోండి. ఆఫ్టర్ అవైలింగ్ ఫుల్ ఐటీసీ అండ్ లేటర్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ప్రపోర్షనేట్గా రివర్సల్ చేయాలి. హౌ టు మేక్ ప్రపోర్షనేట్ రివర్సల్ అంటే, సో ఎవ్రీ మంత్ ఫర్ సపోజ్ ఇప్పుడు కనుక మనం January 2020 మంత్లో ఉన్నాము అని అనుకుందాం కాసేపు. ఇఫ్ వీఆర్ ఇన్ January 2020 ఇన్ సచ్ ఏ కేస్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే January 2020లో కామన్ ఇన్పుట్ సర్వీస్కి యూజ్ చేసిన ఐటీసీ ఎంతో చూసి ఇంటూ దాన్ని దేనితో మల్టిప్లై చేయాలి అంటే న్యూమరేటర్లో ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ని, డినామినేటర్లో
టోటల్ టర్నోవర్ని రాయాలి. ఇది మీరు చేయాల్సిన టాస్క్. కామన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీస్ ఇప్పుడు జనవరి 2020కి సంబంధించిన 3V ఫైల్ చేసేటట్టయితే కామన్గా యూజ్ చేసిన ఇన్పుట్ సర్వీస్కి ఐటీసీ ఎంతో చూసి ఆ ఐటీసీ ఇంటూ న్యూమరేటర్లో ఏమో ఎగ్జామ్టెడ్ టర్నోవర్ రాయండి, డినామినేటర్లో ఏమో టోటల్ టర్నోవర్ రాయండి. ఇప్పుడు రూల్ నెంబర్ 42 ప్రకారం మీకు ఎంత రివర్స్ చేయాలో తెలుస్తుంది. ఈ రివర్సల్ చేయాల్సిన అమౌంట్ని మీరు తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ స్పెసిఫై చేయాలి అంటే ఈ GSTR 3Bలో ఈ ప్లేస్లో డిస్క్లోజ్ చేసేయండి. ఫస్ట్ అవైల్ చేసేటమేమో ఇక్కడ చేసేయండి. ముందు ఫుల్ ఐటీసీ అవైల్ చేసేసుకోండి. అవైల్ చేసిన తర్వాత ఎంత రివర్స్ చేయాలి అనేది ఈ రకంగా ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అనేది స్పెసిఫై చేశారు. ఇది ఎప్పుడు చేయాలి సార్ అంటే యూ హ్యావ్ టు మేక్ దిస్ క్యాలిక్యులేషన్ ఇన్ ఎవ్రీ మంత్. ప్రతి మంత్ కూడా మీరు ఇలాగే క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఇలా ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేయాలి? లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 1920ని ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. మొన్న ఎండ్ అయిపోయిన ఫైనాన్షియల్ ఇయర్ 1920ని కనుక మనం ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఈ పాయింట్ బేస్ చేసుకుని నేను ఇప్పుడు మీకు స్పెసిఫై చేస్తాను. లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 1920. ఈ ఇయర్లో ఏం చేయాలంటే ఏప్రిల్, మే, జూన్ ఇలా అప్ టు మార్చ్ 2020 వరకు కూడా మంత్ వైజ్ రూల్ నెంబర్ 42 కామన్ ఐటీసీ వెయిట్ మీద సార్ చెప్పింది, ఇంకా క్యాపిటల్ గూడ్స్ వరకు మనం ఎంటర్ అవ్వలేదు. కామన్ ఐటీసీ ఆన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీస్ ఇంటూ న్యూమరేటర్లో ఎగ్జామ్టెడ్ టర్నోవర్ డివైడెడ్ బై డినామినేటర్లో టోటల్ టర్నోవర్. ఇది వచ్చేటప్పటికి ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ ఇలా మనం కంపల్సరీ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్లో ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కొక్క మంత్లో ఎగ్జామ్టెడ్ టర్నోవర్ లో ఉంటుంది, ట్యాక్స్ఫుల్ టర్నోవర్ హై ఉంటుంది. ఈ కేసులో ఏమో సార్ ఇది టీటీ అంటే టోటల్ టర్నోవర్ సార్. టోటల్ టర్నోవర్లో ఎగ్జామ్టెడ్ పోర్షన్ వరకు సెపరేట్ చేస్తున్నాం. ఒక్కొక్క మంత్లో ట్యాక్స్ఫుల్ టర్నోవర్ హై ఉంటుంది, ఒక్కొక్క మంత్లో ఎగ్జామ్టెడ్ టర్నోవర్ హై ఉంటుంది. ఈ మంత్లో ఏమో స్టాక్ ఎక్కువ పర్చేస్ చేశాను, ఎగ్జామ్టెడ్ టర్నోవర్ ఏమో తక్కువ ఉంది. ఈ కేసులో ఏమవుతుంది? రివర్సల్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ మంత్లీ చేయాలి, కానీ ఈ మంత్లీ చేసిన క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్ రివర్సల్ ఆఫ్ ఐటీసీ చెప్పదు. బికాస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ ఈ మంత్ ఐటీసీ ఈ మంత్ టర్నోవర్ బట్టి ప్రపోర్షనేట్గా రివర్స్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఆ పర్చేస్ చేసిన ఐటమ్ని ఈ మంత్లోనే సేల్ చేసేయాలి అన్న రూల్ లేదుగా. అది స్టాక్లో ఉండొచ్చు. మరి ఈ మంత్ టర్నోవర్ బట్టి రివర్స్ చేస్తే ఐటీసీ ఏమో ఈ మంత్ స్టాక్లో మిగిలిపోయింది, ఈ మంత్ టర్నోవర్ బట్టి రివర్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ మంత్ అది ఇంకా సేల్ చేయలేదు కదా అన్న డౌట్ వస్తూ ఉంటుంది అందరికీ. సో ఇలా ఫస్ట్ యూ క్యాలిక్యులేట్ మంత్లీ ఆ మంత్ టర్నోవర్ బట్టే ఇలా రివర్సల్ చేసుకుంటూ రండి. బట్ ఈ మంత్ అంతా కూడా కంప్లీట్ అయ్యాక అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మార్చ్ ఇప్పుడు మళ్ళీ ఇదే రూల్ 42 ఇయర్లీ క్యాలిక్యులేషన్ చేయాలి. నౌ వీఆర్ గోయింగ్ టు అడాప్ట్ రూల్ 42 ఇయర్లీ. ఫస్ట్ ఇనీషియల్లీ రూల్ 42 హ్యాస్ టు బి అడాప్టెడ్ మంత్లీ రూల్ 42 ఏం చెప్పింది అంటే ఫస్ట్ యూ అవైల్ ఐటీసీ, ముందు ఐటీసీ అవైల్ చేసేయండి. ఆఫ్టర్ యు ఆర్ గోయింగ్ టు అవైల్ ఐటీసీ హౌ మచ్ యూ నీడ్ టు రివర్స్, ఈ ఫార్ములా ప్రకారం ఎవ్రీ మంత్ రివర్స్ చేసుకుంటూ రండి. అలా చేశాక అసలు కరెక్ట్ రివర్సల్ ఎంతో తెలియాలి. ఎందుకంటే ఒక్కొక్క మంత్లో అసలు ఈ మంత్లో టర్నోవరే లేదనుకోండి, ఎగ్జాంపుల్కి లాక్డౌన్ స్టేట్లో ఉంది, ఈ మంత్ అసలు టర్నోవరే లేదు కానీ పర్చేజ్ మాత్రం ఉంది. ఈ కేసులో టర్నోవర్ లేనప్పుడు రివర్సల్ 0 వస్తుంది. అదెంతవరకు కరెక్ట్? సో మంత్లీ చేసేయండి, అలా ప్రాబ్లం లేదు. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మంత్స్ అంటే అప్ టు మార్చ్ 2020 వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే ఇయర్లీ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం ఫాలో అవుతున్నాము? వీఆర్ గోయింగ్ టు రూల్ 42 బట్ ఆన్ ఇయర్లీ బేసిస్లో ఫాలో అవుతున్నాం రూల్ 42. ఇయర్లీ బేసిస్లో ఎలా రికగ్నైజ్ చేయాలి? వెరీ సింపుల్ సార్. మంత్లీ ఫాలో అయిన ఫార్ములానే మళ్ళీ ఇప్పుడు ఇయర్లీ అడాప్ట్ చేసుకుంటూ వస్తాం. యూ బిగిన్ విత్ కామన్ ఐటీసీ ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్నోవర్ బై టోటల్ టర్నోవర్. కాకపోతే ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇయర్ మొత్తాన్ని వాల్యూస్ అంటే
ఇప్పుడు మనం మాట్లాడుకునే ఇయర్ ఏంటి సార్ మనం అనుకుంది 1920. 1920 ఇయర్ మొత్తం ఉన్న వాల్యూస్ని మీరు ఇక్కడ కన్సిడర్ చేయండి. ఓన్లీ 1 మంత్ది కాదు, ఇయర్ మొత్తం మీద మనం కామన్గా యూజ్ చేసిన ఇన్పుట్ సర్వీస్ ఏంటి అనేది తీసుకుని ఇంటూ న్యూమరేటర్లో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్, డినామినేటర్లో టోటల్ టర్న్ ఓవర్ రాసి ఈ ఫార్ములా అంటే రూల్ 42 ఇప్పటి వరకు వాట్ వీ హ్యావ్ యూటిలైజ్డ్ మంత్లీ ఎంతైతే రివర్స్ చేసామో చూసుకుని మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ క్యాలిక్యులేషన్ ఇయర్లీ కూడా చేస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఎంత రివర్స్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేస్తే పర్ఫెక్ట్ రివర్సల్ ఎంత అనేది మనకి ఇక్కడ రూల్ నెంబర్ 42లో ఇక్కడ మనకి డిరైవ్ అవుతుంది. ఎప్పుడు మీరు ఇలా ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే పర్ఫెక్ట్ రివర్సల్ ఎంత అనేది తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే యాక్చువల్గా ఎంత రివర్స్ చేశాము అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇయర్లీ క్యాలిక్యులేషన్లో ఎంత వచ్చిందనేది చూసుకోవాలి. ఫర్ సపోజ్ యాక్చువల్గా మంత్ రివర్స్ చేసుకుంటూ వెళ్ళాం, అలా అన్నీ చూసుకుంటే మంత్ రివర్సల్ మొత్తం కలిపితే ఎగ్జాంపుల్కి 1.2 lakhs వచ్చింది. ఇప్పుడు ఇయర్లీ కూడా క్యాలిక్యులేట్ చేసాము, ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే 1 lakh రివర్స్ చేయాలి అని వచ్చింది. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి సార్, ఎక్సెస్ రివర్సల్ చేసామా షార్ట్ రివర్సల్ చేసామా అంటే వీ హ్యావ్ మేడ్ ఎక్సెస్ రివర్సల్. యాక్చువల్గా చేయాల్సింది 1.2 lakhsనే రివర్స్ చేయాలి, యాక్చువల్గా రివర్స్ చేసింది ఇది యాక్చువల్ ఇన్ జిఎస్టిఆర్ 3Bలో రివర్స్ చేసింది యాక్చువల్గా ఎంతంటే 1.2 lakhs. చేయాల్సింది ఎంత ఇయర్లీ క్యాలిక్యులేషన్ రూల్ 42 ఫాలో అయిన తర్వాత ఇయర్లీ చేయాల్సిందేమో 1 lakh వచ్చింది. ఈ కేసులో మరి ఏం చేశాను నేను 20,000 ఎక్సెస్ రివర్స్ చేసా. 1 lakh చేయాల్సిన చోట 1.2 lakhs రివర్స్ చేశాను. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అమౌంట్ సార్ ఇక్కడ మనకు వచ్చింది 20,000. ఈ 20,000 డిఫరెన్స్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే జిఎస్టిఆర్ 3B మ్యాక్సిమం మన ఐటీసీ ఎప్పటిలోపు అవైల్ చేసుకోవాలనుకున్నాం సార్, సెప్టెంబర్ మంత్లోపు అవైల్ చేసుకోవాలి. కాబట్టి సెప్టెంబర్ మంత్లో మనం ఫైల్ చేసే జిఎస్టిఆర్ 3Bలో ఇది నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్. ఇప్పుడు మనం వచ్చేప్పటికి ఏ మంత్లో ఉన్నాం, ఏప్రిల్లో ఉన్నాం. ఈ ఇయర్ సెప్టెంబర్లోపు ఈ క్యాలిక్యులేషన్ చేసి మీరు కనుక ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ షార్ట్ రివర్సల్ అంటే అదే మీరు ఎక్సెస్ రివర్స్ కనుక చేసేసి ఉంటే ఆ ఎక్సెస్ రివర్సల్ ఏదైతే మీరు చేశారో దాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేయండి. మళ్ళీ ఆల్ అదర్ ఐటీసీ కాలంలోనే మనం జిఎస్టిఆర్ 3Bలో ఆల్ అదర్ ఐటీసీ కాలంలోనే అంటే ఈ కాలంలోనే మీరు రీక్లెయిమ్ చేసేయండి ఫస్ట్ పాయింట్. అదే ఒకవేళ షార్ట్ రివర్సల్ చేస్తుంటే ఏంటి దాని పరిస్థితి చూద్దాం సార్. యాక్చువల్ రివర్సల్ ఇన్ జిఎస్టిఆర్ 3Bలో 1.5 lakhs రివర్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇయర్లీ కూడా క్యాలిక్యులేట్ చేశాను, 2 lakhs రివర్స్ చేయాలి అని వచ్చింది. సార్ యాక్చువల్గా అయితే ఈ ఇయర్లీ క్యాలిక్యులేషన్ బట్టి చూస్తే 2 lakhs రివర్స్ చేయాలి అని వచ్చింది. బట్ నేను జిఎస్టిఆర్ 3Bలో ఎంత రివర్స్ చేశాను 1.5 lakhs రివర్స్ చేశాను. అంటే ఇది ఎక్సెస్ రివర్సలా షార్టేజ్ అంటే షార్టేజ్. కాబట్టి ఈ షార్టేజ్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు గెట్ ఇట్ రివర్స్ ఇన్ జిఎస్టిఆర్ 3B బిఫోర్ ద మంత్ ఆఫ్ ద సెప్టెంబర్ 2020. మనం 1920 ఇయర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెప్టెంబర్ 2020 లోపు రివర్సల్ చేయాలి. అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% per annum ఫ్రమ్ 1st April 2020 టు డేట్ ఆఫ్ ఫైలింగ్ జిఎస్టిఆర్ 3B. ఈ 3B ఏ 3Bలో అయితే మనం రివర్స్ చేస్తున్నామో ఆ 3B డేట్ వరకు 1st April 2020 నుండి టు ద డేట్ ఆఫ్ రివర్సల్ వీఆర్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% per annum. ఇది ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది సార్. మళ్ళీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది కనుక రిపీట్ చేసుకుంటే సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసాము అంటే మంత్లీ రివర్సల్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ రూల్ నెంబర్ 42లో మనం ఫార్ములా వాడి ఫస్ట్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ మంత్లీ రివర్సల్ అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మంత్లీ రివర్సల్ దెన్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఇయర్లీ రివర్సల్లోకి ఎంటర్ అయ్యాం. సో మంత్లీ ఎంత రివర్స్ చేసామో చూసుకోవాలి, అసలు ఇయర్ మొత్తం మీద ఎంత రివర్స్ చేయాలో చూసుకోవాలి. ఈ డిఫరెన్స్ అమౌంట్ మన ఎక్సెస్ రివర్సల్ చేసామా లేదా షార్టేజ్లో ఉన్నామా అనేది చెక్ చేసి ఇన్ కేస్ మనం ఎక్సెస్ రివర్స్ చేసేసి ఉంటే కనుక అది ఇప్పుడు రీక్లెయిమ్ చేయాలి.
అదే ఒకవేళ మనం కనుక షార్ట్ రివర్సల్ చేస్తుంటే అది ఇంట్రెస్ట్తో సహా ఇప్పుడు మనం పే చేయాలి. సో రూల్ నెంబర్ 42 ఏదో జస్ట్ ప్రపోర్షనేట్ సింపుల్ రివర్సల్ అని అనుకుంటూ ఉంటాం సార్, కానీ ఇంత లాజిక్ ఉంది ఈ రూల్ నెంబర్ 42లో. ఈ రూల్ నెంబర్ 42ని ఇంకా ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి థియరిటికల్గా కూడా నేర్చుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి రూల్ 42. సో దాంట్లోకి ఎంటర్ అవుదాం సార్. మళ్ళీ ఒకసారి సింప్లీ టు కంక్లూడ్, ఇఫ్ ఇన్పుట్ ఆర్ ఇన్పుట్ సర్వీస్, దాని మీద ఇన్పుట్ ఆర్ ఇన్పుట్ సర్వీస్ అంటే మన పర్చేజెస్ కానీ మనం యూటిలైజ్ చేసుకున్న సర్వీసెస్ కానీ దాని మీద పడ్డ జిఎస్టీ మనకి ఇక్కడ ఐటీసీ రావాలి అంటే సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% లేదా 24% అన్న క్వశ్చన్ అరైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇన్ దిస్ కేస్ సార్ 24% ఈజ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ రాంగ్ క్లెయిమ్ ఆఫ్ ఐటీసీ. బ్లాక్డ్ క్రెడిట్ని నేను ఐటీసీ అవైల్ చేశాను, తర్వాత రివర్స్ చేస్తున్నాను, ఇప్పుడు 24% ఇంట్రెస్ట్ కలిపి రివర్స్ చేయాలి. బట్ ఈ కేసు మన రూల్ని ఫాలో అవుతున్నాం. ఫస్ట్ అవైల్ చేయమంది, ఓకే ఫాలో అయ్యాం. తర్వాత రూల్ 42 మంత్లీ రివర్సల్ చేసుకుంటూ రమ్మంది, ఫాలో అయ్యాం రూల్ని. బట్ అలా చేశాక ఇయర్లీ క్యాలిక్యులేషన్లో ఇంకొంచెం ఎక్సెస్ ఇంకొంచెం రివర్స్ చేయాలి అని తెలిసింది. ఈ కేసులో ఆ రివర్స్ చేయాల్సిన అమౌంట్ 18% ఇంట్రెస్ట్ కలిపితే చాలు, 24% కట్టాల్సిన అవసరం లేదు. సార్ ఈ టాపిక్ అందరికీ యూనివర్సల్ టాపిక్కే. 24% అనేది ఆల్ ద కేసెస్ కామన్ కాదు. ఈ 24% అనేది ఏ కేసులో అంటే మీరు అవైల్ చేసుకున్న ఐటీసీనే రాంగ్ అయితే రాంగ్ క్లెయిమ్ ఆఫ్ ఐటీసీ హ్యాస్ టు బి రివర్స్డ్ విత్ 24% ఇంట్రెస్ట్. ఇన్ దిస్ కేస్ the rule 42 itself has specified that interest at the rate 18% will only get attracted. I think the provision is very clear. So 18% కడితే చాలు సార్ ఈ కేసులో. ఇప్పుడు రూల్లోకి ఎంటర్ అవుదాము, ఇంకా డీటెయిల్గా మీకు ఈ ప్రొవిజన్ అనేది అర్థమవుతుంది. రూల్ నెంబర్ 42 మెథడాలజీ. వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ మెథడాలజీ ఫర్ అపోర్షన్మెంట్ ఆఫ్ క్రెడిట్ ఆన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ అని మాత్రమే ఇక్కడ స్పెసిఫై చేశారు. చూడండి సార్, ఇంకా మనం క్యాపిటల్ గూడ్స్లోకి ఎంటర్ అవ్వలేదు. ఏదైనా ఇన్పుట్స్ని కానీ ఇన్పుట్ సర్వీస్ని కానీ కామన్గా యూజ్ చేస్తే అది ఎలా రివర్సల్ చేయాలన్న పాయింట్లోనే మనం ఉన్నాము. ఇంకా క్యాపిటల్ గూడ్స్ వరకు ఎంటర్ అవ్వలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మీరు కామన్ ఐటీసీని ఐడెంటిఫై చేయండి. సార్ టోటల్ ఐటీసీలో కామన్ ఐటీసీని మనం ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే మీకోసం ఈ క్యాలిక్యులేషన్ సార్, మీరు ఇదే క్యాలిక్యులేషన్ ఫాలో అవ్వాలన్న రూల్ లేదు. ఇందాక నేను చెప్పినట్టుగా మీరు డైరెక్ట్గా కామన్ ఐటీసీ ఎంతో కనుక్కుంటే సింపుల్గా కామన్ ఐటీసీ ఇంటూ న్యూమరేటర్లో ఎగ్జంప్టెడ్ టర్న్ ఓవర్, డినామినేటర్లో టోటల్ టర్న్ ఓవర్ రాసి యూ కెన్ రివర్స్ ఇట్. బట్ ఇఫ్ వీఆర్ గోయింగ్ టు వీ కెనాట్ ఐడెంటిఫై కామన్ ఐటీసీ డైరెక్ట్లీ, ఇన్ సచ్ ఏ కేస్ మీరు ఇది ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. వీఆర్ బిగినింగ్ విత్ టోటల్ ఐటీసీ. టోటల్ ఐటీసీతో స్టార్ట్ చేస్తున్నాం సార్. ఎవ్రీ మంత్ ఇలా వెళ్తే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. మీరు బిగిన్ చేయండి విత్ టోటల్ ఐటీసీ. ఆ మంత్ టోటల్ ఐటీసీతో స్టార్ట్ చేసి ఏం చేయాలి సార్, లెస్ ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ దట్ ఆర్ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్. అంటే పర్సనల్ యూజ్కి వాడే ఇన్పుట్ సర్వీసెస్ ఏదన్నా ఉంటే మీరే చెప్పండి సార్, దాని మీద ఐటీసీ ఎలిజిబులా ఇనెలిజిబులా? ఫుల్లీ ఇనెలిజిబుల్ కాబట్టి అసలు తీసేస్తున్నా టోటల్గా. ఇది కామన్ కాదు కదా, అసలు ఐటీసీ ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ కూడా లేదు ఈ కేసులో. ఐటీసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఎలిజిబుల్ అండ్ హెన్స్ ఫ్రమ్ టోటల్ ఐటీసీ వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ విచ్ వాజ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్. నాన్ బిజినెస్ పర్పస్ది ఎక్స్క్లూడ్ చేసాము. అండ్ నెక్స్ట్ లెస్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ దట్ ఆర్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ. సార్ మీరు ఇది ఫోకస్ చేసుకోవాలి, అంటే పూర్తిగా ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి పూర్తిగా పర్సనల్ గూడ్స్కి వాడేవి అసలు ఐటీసీ రాదు. ఇప్పుడు మనం థియరిటికల్గా డిస్కస్ చేసిన టాపిక్ కూడా అదే సార్ మనం. సో ఇప్పుడు మనం ఏం చూసామంటే బిగినింగ్లోనే సో ఎక్స్క్లూజివ్గా ఎగ్జెంప్టెడ్కి వాడేవి, ఎక్స్క్లూజివ్గా పర్సనల్కి వాడేవి ఐటీసీ ఈజ్ ఇన్ఎలిజిబుల్ విచ్ వీ హ్యావ్ కోటెడ్ ఇట్ ఇనీషియల్లీ. సో హెన్స్ finally the conclusion is from among total ITC ఈ రెండింటిని కూడా ఏం చేస్తున్నాం సార్ మనం
రెడ్యూస్ చేసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బ్లాక్డ్ క్రెడిట్స్, ఇక్కడ రిఫర్ నెక్స్ట్ టాపిక్ అని ఉంది, బట్ నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. బ్లాక్డ్ క్రెడిట్స్ ఏమన్నా ఉంటే అవి ఇనెలిజిబుల్ కాబట్టి వాటిని కూడా తీసేయండి అని చెప్పి అంటున్నాం, ఎందుకంటే ఇవి క్లెయిమ్ చేసే రైట్ లేదు కదా. సో ఇప్పుడు మనకి ఇంకా బ్యాలెన్స్ ఏదైతే వస్తుందో ఇది సింపుల్గా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్కి తీసుకెళ్ళాలి అంటే GSTR 3Bలో ఆల్ అదర్ ITC కాలంలో కనుక మనం ఇది రాసేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్. సో ఇన్ దిస్ కేస్ ఫైనల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు స్పెసిఫై యూ ఈజ్ కామన్ ITC ఇప్పుడు మనకు కావాలి. ఇప్పుడు మనం ఏమేమి తీసాము, ఎక్స్క్లూజివ్గా పర్సనల్ యూజ్, ఎక్స్క్లూజివ్లీ ఎగ్జెంప్టెడ్ సప్లైస్, బ్లాక్డ్ క్రెడిట్స్ తీస్తాం. ఇంకా బ్యాలెన్స్ వచ్చింది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ట్యాక్స్బుల్కి వాడేవి అండ్ కామన్గా వాడేవి, ఈ రెండు ఇప్పుడు మనకి ఇందులో ఉన్నాయి. ఎక్స్క్లూజివ్గా ట్యాక్స్బుల్కి వాడేవి అండ్ కామన్గా వాడే ఉన్నాయి. ఇవి మొత్తం తీసేసుకోండి. ఫస్ట్ మీరు కామన్ ITC ఆల్సో కెన్ బి అవైల్డ్ ఇనీషియల్లీ. ఫస్ట్ మీరు ITC తీసేసుకోండి. ఆఫ్టర్ దట్ మరి తర్వాత ఏం చేయాలి సార్ అంటే లెస్ ITC ఆన్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ట్యాక్స్బుల్ సప్లైస్. సార్ దీన్ని క్రెడిట్ లెడ్జర్ నుండి లెస్ చేయమని చెప్పట్లేదు, క్యాలిక్యులేషన్ కోసం లెస్ చేయండి అని చెప్తున్నాము. మనం క్రెడిట్ లెడ్జర్లో ఏమేమి తీసేసుకుంటామంటే ఎక్స్క్లూజివ్గా ట్యాక్స్బుల్కి వాడేవి, కామన్గా వాడేవి ముందు మొత్తం తీసేసుకుంటాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ పర్పస్కి ట్యాక్స్బుల్కి వాడేవి ఫుల్లీ ఎలిజిబుల్ కదా, అందుకని క్యాలిక్యులేషన్ పర్పస్కి దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. అంతేగాని క్రెడిట్ లెడ్జర్ నుండి తీయట్లేదు సార్, క్యాలిక్యులేషన్లో మాత్రమే ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. క్యాలిక్యులేషన్లో తీసేశాక ఇప్పుడు మీకు ఈ కామన్ ITC అనేది తెలిసిపోతుంది. సార్ ఈ కామన్ ITC ఇలానే అరైవ్ అవ్వాలని రూల్ ఏం లేదు. మీరు డైరెక్ట్ ఒక రా మెటీరియల్ని కామన్గా వాడతాం, మరి మీకు ముందే తెలిస్తే డైరెక్ట్గా ఈ కామన్ ITCతో మొదలు పెట్టేయచ్చు. కామన్గా ఏవేవి వాడుతున్నామని స్పెసిఫిక్గా మీకు తెలియకపోతే అప్పుడు ఈ ఫార్మాట్ ఫాలో అవ్వండి అని నేను చెప్పే కంక్లూజన్ ఇక్కడ. సో ఫైనల్గా ఏం బయటకు తీసుకొచ్చాం సార్ అంటే వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ కామన్ ITC. నౌ దిస్ కామన్ ITC ఇంటూ ఇదిగోండి సార్ E/F ఇంటూ C2 అంటే మనం ఇందాక అనుకున్న దాంట్లో కామన్ ITC ఇంటూ న్యూమరేటర్లో మనం ఏం రాయాలి అంటే ఎగ్జెంప్టెడ్ టర్నోవర్, డినామినేటర్లో టోటల్ టర్నోవర్. చాలా సింపుల్గా చెప్పేశారు ఇక్కడ. న్యూమరేటర్ యూ రైట్ ఎగ్జెంప్టెడ్ టర్నోవర్, డినామినేటర్ యూ రైట్ టోటల్ టర్నోవర్. ఇలా రాసేసి ఇప్పుడు ఈ కామన్ ITCలో ఎంత రివర్స్ చేయాలో మీకు తెలిసిపోయింది. దాని పేరు D1 అని ఒక లెటర్తో డినోట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది కూడా ఇదే సార్. ఇలా ఫస్ట్ మంత్లీ చేయాలా ఇయర్లీ చేయాలంటే ఇనీషియల్లీ వీ హ్యావ్ టు డూ దిస్ క్యాలిక్యులేషన్ మంత్లీ. ఇలా మీరు రివర్స్ చేశాక సార్ E/F అంటే E అంటే నథింగ్ బట్ ఎగ్జెంప్టెడ్ టర్నోవర్, F అంటే నథింగ్ బట్ టోటల్ టర్నోవర్. దీన్ని బట్టి రివర్సల్ చేస్తాం. మరి ఇక్కడ D2 అని ఇంకోటి ఉంది, దీని మీనింగ్ ఏంటి? రైట్, ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అవుదాం సార్. ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఈ రెండిటికి కామన్గా వాడితే, ట్యాక్స్బుల్కి ఎగ్జెంప్టెడ్కి కామన్గా వాడితే కామన్ ITC ఇంటూ ఎగ్జెంప్టెడ్ టర్నోవర్ బై టోటల్ టర్నోవర్ చేయాలి అని ఇప్పటి వరకు మనం అనుకుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే బిజినెస్కి నాన్ బిజినెస్కి కామన్గా వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ పర్చేస్డ్ ఏ మొబైల్ ఫోన్ విచ్ వాజ్ యూజ్డ్ బోత్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అండ్ ఆల్సో పర్సనల్లీ. ఇలా ఏదైనా కామన్గా యూజ్ చేస్తే అఫ్కోర్స్ మొబైల్ ఫోన్ అనేది క్యాపిటల్ గుడ్ అవుతుంది. క్యాపిటల్ గుడ్ డిస్కషన్ మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అంతెందుకు సార్, సింపుల్గా చెప్పాలి అంటే బ్యాంక్లో లోన్ తీసుకున్నాం, ఆ లోన్ ప్రాసెసింగ్ ఫీ మీద GST అనేది పడుతుంది. ఈ GST ITC తీసుకోవచ్చా అంటే ఈ కేసులో మన ఇది కామన్గా యూజ్ చేసే ఇన్పుట్ సర్వీస్ అవుతుంది. ఏది మన అవుట్పుట్ కనుక ట్యాక్స్బుల్ ఎగ్జెంప్టెడ్ రెండు ఉంటే ఈ ప్రాసెసింగ్ ఫీ పడే GST కూడా కామన్ ITC అవుతుంది. కామన్ ITC అంటే ఏంటనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. కామన్గా ట్యాక్స్బుల్కి ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి వాడితే ఎలా రివర్సల్ చేయాలి అనేది D1 రూపంలో చెప్పారు. అలా కాకుండా బిజినెస్కి పర్సనల్కి కామన్గా కనుక యూజ్ చేస్తే, ఫర్ సపోజ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పర్చేస్ చేసాం, ఇది ఇన్పుట్, ఇది బిజినెస్కి వాడుతున్నాము, పర్సనల్గా రెసిడెన్సీకి తీసుకెళ్ళి కూడా వాడుతున్నాం. అలా బిజినెస్కి పర్సనల్కి కామన్గా వాడితే దీనికి సంబంధించి D2 ఏం చెప్పిందంటే సింపుల్గా 5% ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసింది సార్.
సింపుల్గా ఏం చెప్పేసిందంటే 5% ఇనెలిజిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. సార్ ఇక్కడ ఏమని చెప్పి అంటున్నారంటే, ఇదిగోండి సార్, ఇక్కడ మీరు డిస్కస్ చేస్తే నాన్ బిజినెస్ యూజ్కి వాడితే, సార్ మీరు ఇప్పుడు D1కి D2కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. D1 అనేది ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి ట్యాక్సిబుల్ గూడ్స్కి కామన్గా వాడితే, D2 అనేది బిజినెస్కి పర్సనల్కి కామన్గా వాడితే, ఐ థింక్ ద ప్రొవిజన్ ఈజ్ వెరీ క్లియర్. ఇదేమో ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి సర్వీసెస్కి వాడితే D1 రివర్సల్, D2 వచ్చేటప్పటికి ట్యాక్సిబుల్కి అలాగే సో ఐ మీన్ బిజినెస్ పర్పస్కి పర్సనల్ యూజ్కి కామన్గా వాడితే దాంట్లో సింపుల్గా 5% ఇన్ఎలిజిబుల్ అని చెప్తుంది. అంటే ఇండైరెక్ట్లీ ఇట్ మీన్స్ దట్ 95% ఈజ్ ప్యూర్లీ ఎలిజిబుల్. సార్ 95% ఈజ్ ఫుల్లీ ఎలిజిబుల్. సార్ హియర్ ఓన్లీ 5% ఈజ్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పి D2 అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. దట్ మీన్స్ ఫైనల్లీ the conclusion is, in this case, whenever we are going to utilize, సో ఇప్పటివరకు చెప్పుకుందంతా సింపుల్గా కంక్లూడ్ చేస్తే, మనం కనుక ట్యాక్సిబుల్కి ఎగ్జెంప్టెడ్కి బిజినెస్కి నాన్ బిజినెస్కి ఏదన్నా ఇన్పుట్ని కానీ ఇన్పుట్ సర్వీస్ని కానీ కామన్గా యూజ్ చేస్తే వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ in this case, ఈ రెండిటికి కనుక కామన్గా యూజ్ చేస్తే కామన్ ఐటీసీ ఇంటూ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ రివర్స్ చేయండి. ఈ మాటలు ఎందులో చెప్పారంటే D1లో స్పెసిఫై చేశారు. అదే ఒకవేళ మీరు ఈ రెండిటికి కనుక కామన్గా వాడితే 5% ఇనెలిజిబుల్ పోర్షన్ అని చెప్పి స్పెసిఫై చేశారు. 5% ఇనెలిజిబుల్ అని చెప్పి స్పెసిఫై చేశారు. దీన్ని D2 అని చెప్పి అంటున్నారు. ఈ D1ని D2ని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, నో వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు రివర్స్ దిస్ D1 అండ్ D2. ఫర్ దట్ పర్పస్ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఈ D1 అండ్ D2 అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి రాసేయండి. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి రాయటం అంటే నథింగ్ బట్ ఇన్పుట్ రివర్స్ చేయడం అని దాని మీనింగ్. ఈ కాలమ్స్లో మీరు ఇక్కడ రివర్సల్లో రాస్తే సరిపోతుంది. ఇది ఫైనల్గా కంక్లూషన్. సో కామన్గా యూజ్ చేసిన వాటి మీద కూడా ముందు ఫుల్ ఐటీసీ తీసేసుకోండి అని స్పెసిఫై చేశారు. లేటర్ మీరు ఏం చేయాలంటే ఎవ్రీ మంత్ రూల్ నెంబర్ 42 ప్రకారంగా ఈ రివర్సల్ కాలంలో రాసేస్తే ఇండైరెక్ట్గా అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీకి యాడ్ అయిపోయినట్టే. ఇలా ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి సార్ అంటే మంత్లీ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మంత్లీ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ అనేది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ, ఐజిఎస్టీ వీటన్నిటికీ కూడా మంత్లీ క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మంత్లీ క్యాలిక్యులేషన్ మళ్ళీ ఇదే క్యాలిక్యులేషన్ మనం ఏమనుకున్నాం సార్, ఫర్ ద హోల్ ఫైనాన్షియల్ ఇయర్, ఎంటైర్ ఫైనాన్స్ ఇయర్కి మళ్ళీ ఇదే క్యాలిక్యులేషన్ని రిపీట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసిన మంత్లీ క్యాలిక్యులేషన్లో ఒక్కొక్క మంత్ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ హై ఉండొచ్చు, ఒక్కొక్క మంత్ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ లో ఉండొచ్చు, అది స్టాక్లో ఉండొచ్చు. ఆ మంత్ టర్న్ ఓవర్ బట్టి చేద్దాము అంటే ఆ మంత్లో అసలు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవరే లేదనుకోండి, అసలు నో రివర్సల్ అన్న మీనింగ్ వస్తుంది ఇక్కడ. అందుకని ఆ మంత్ టర్న్ ఓవర్ బట్టి మీరు చేసిన ఫర్దర్గా మళ్ళీ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసి, సిగ్మా అంటే నథింగ్ బట్ మళ్ళీ ఇయర్లీ మీరు ఇదే క్యాలిక్యులేషన్ చేసి మీరు కనుక షార్ట్ రివర్సల్ చేసుంటే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ రిటర్న్ వేసే లోపు అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% మీరు రివర్స్ చేయండి. అదే మీరు ఒకవేళ ఎక్సెస్ రివర్స్ చేసేసి ఉంటే క్లెయిమ్ బ్యాక్ మళ్ళీ తిరిగి ఐటీసీ తీసేసుకోండి, అది కూడా సెప్టెంబర్ మంత్లోనే. ఈ కేసులో మనకు ఇంట్రెస్ట్ ఏం రాదా సార్, క్లెయిమ్ ఇస్తున్నారు, అంతవరకు వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్. మనం రివర్స్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ కట్టాలి, కానీ మనం తిరిగి క్లెయిమ్ చేసుకునేటప్పుడు క్లెయిమ్ వస్తుంది కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ హియర్. సో ఇనీషియల్గా ఇలా మంత్లీ క్యాలిక్యులేషన్ చేయడం, మళ్ళీ ఇలా ఇయర్లీ క్యాలిక్యులేషన్ చేయడం మ్యాండేటరీనా? ఎస్. కరెక్ట్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ కెన్ బి డ్రాన్ ఓన్లీ బై వే ఆఫ్ దిస్ క్యాలిక్యులేషన్. If SSC does not make this calculation,
అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ జిఎస్టిఆర్ 9C, ఆడిటర్గా మనం జిఎస్టిఆర్ 9C ఫైల్ చేసేటప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ జిఎస్టిఆర్ 9C వీ హ్యావ్ ఏ కాలమ్ కాల్డ్ ఆడిటర్స్ రికమెండేషన్ ఆన్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ద ఎస్ఎస్సి. ఎస్ఎస్సి ట్యాక్స్ ఎంత కట్టాలి అని ఆడిటర్ రికమెండ్ చేస్తున్నారని ఒక పాయింట్ ఉంటుంది. అందులో మనం ఈ క్యాలిక్యులేషన్ విడిగా వర్కౌట్ చేసుకుని దీనివల్ల వచ్చిన అవుట్పుట్ ఇంకా ఎస్ఎస్సి ఎంతైతే రివర్స్ చేయాలో ఆ అమౌంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్తో సహా వీ నీడ్ టు డిస్క్లోజ్ ఇట్ ఇన్ జిఎస్టిఆర్ 9C. సో ఇది ఇక్కడ కంక్లూజన్. ఏది ఆడిట్ కేసెస్ అయితే ఇలా. మరి నాన్ ఆడిట్ కేసెస్ అయితే ఏంటి సార్? దే హ్యావ్ టు పే దిస్ వాలంటరీలీ బై ఫైలింగ్ డిఆర్సి 03. సార్ ఎవ్రీ మంత్ మీరు ఇలా క్యాలిక్యులేషన్ చేస్తూ 3Bలోనే రివర్సల్ చేసుకుంటూ ఇయర్లీ క్యాలిక్యులేషన్ కూడా చేసి జిఎస్టిఆర్ 3Bలోనే రివర్సల్ చేసుకుంటూ వస్తే నో ప్రాబ్లం, మీ జిఎస్టిఆర్ 9 కూడా కరెక్టే. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ దిస్ క్యాలిక్యులేషన్ ఇన్ సచ్ ఏ కేస్ జిఎస్టిఆర్ 9 ఫైల్ చేసేటప్పుడు వీటిని రెక్టిఫై చేయొచ్చా అంటే అయిపోయిన దాన్ని మనం 9లో రెక్టిఫై చేయలేము. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ని మీరు లాస్ట్ 17-18కి 18-19 ఇయర్కి వాడండి. మీరు ఎంతైతే ఇంకా రివర్స్ చేయాల్సి వస్తుందో ఆ అమౌంట్ని యూ హ్యావ్ టు డిస్పోజ్ ఇట్ త్రూ డిఆర్సి 03. సార్ క్యాష్ లెడ్జరా క్రెడిట్ లెడ్జరా అంటే సార్ ట్యాక్స్ లైబిలిటీ కెన్ బి పెయిడ్ ఐదర్ బై వే ఆఫ్ క్యాష్ లెడ్జర్ ఆర్ క్రెడిట్ లెడ్జర్. సో ప్రజెంట్ ముందు రివర్స్ అయితే చేయండి. ఒకవేళ ఫ్యూచర్లో డిపార్ట్మెంట్ క్రెడిట్ లెడ్జర్ అని కుదరదు అని డినై చేస్తే దాన్ని రీక్రెడిట్ తీసుకోండి, క్యాష్ లెడ్జర్ ద్వారా ఫర్దర్గా పే చేయండి. ప్రజెంటే కంపల్సరీ క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయాలి అని నేను అనట్లేదు. బట్ యాన్యువల్ రిటర్న్ జిఎస్టిఆర్ 9 కానీ జిఎస్టిఆర్ 9C కానీ ఫైల్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ త్రూ క్యాష్ లెడ్జర్ ఓన్లీ వీ నీడ్ టు డిస్పర్స్ దీస్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఐటీసీ ఇట్ డజంట్ మ్యాటర్. అంటే మీరు ఐటీసీ యూటిలైజ్ చేసుకుని చేసిన ఫ్యూచర్లో ఇన్ కేస్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే రీక్రెడిట్ తీసుకోండి, అప్పుడు క్యాష్ లెడ్జర్ ద్వారా కట్టండి. ఈ కేసులో ఇంట్రెస్ట్ పే చేయాలంటే అవసరం లేదు. సో ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇలా మీరు రివర్సల్ కంపల్సరీ మంత్లీ చేయాలి, మళ్ళీ ఇయర్లీ కూడా క్యాలిక్యులేట్ చేసి షార్ట్ రివర్సల్ ఉంటే ఇంట్రెస్ట్తో సహా పే చేయాలని మాత్రం మీరు ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అది సార్ ఇక్కడ పాయింట్. చాలామంది కామన్ ఐటీసీ మీద ఫుల్ ఐటీసీ అవైల్ చేసేస్తున్నారు, అంతవరకు కరెక్టే. కానీ ప్రపోర్షనేట్ రివర్సల్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ 100 crores ఉంది, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ 50 crores ఉంది. ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ 100 crores, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ 50 crores. వీళ్ళు కామన్ ఐటీసీ ఏదైనా ఉంటే మరి ప్రపోర్షనేట్గా ఇలా రివర్స్ చేయాలి కదా. అలా చేయకుండా ఇప్పుడు ప్యాకింగ్ మెటీరియల్ ఉంది, ఎగ్జెంప్టెడ్కి వాడతారు, ట్యాక్సిబుల్కి వాడతారు. మరి ప్యాకింగ్ మెటీరియల్ అనేది కామన్ ఐటీసీ కాబట్టి ఇలా ప్రపోర్షనేట్ రివర్సల్ చేయాలి. బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ దిస్ ప్రపోర్షనేట్ రివర్సల్ అండ్ దే ఆర్ అవైలింగ్ ఫుల్ ఐటీసీ. అంటే మొత్తం క్రెడిట్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఉండిపోతుంది. మేము ఎగ్జెంప్టెడ్ గూడ్స్ డీల్ చేసినా మా క్రెడిట్ లెడ్జర్ చాలా ఉంది సార్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీకు ఎప్పుడైతే ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, మీ అవుట్పుట్లో కనుక ఎగ్జెంప్టెడ్ గూడ్ ఉంటే ట్రేడింగ్ కన్సర్న్స్ ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే కొన్నది ట్యాక్సిబుల్ అయితే సేల్ కూడా ట్యాక్సిబుల్, కొన్నది ఎగ్జెంప్టెడ్ అయితే సేల్ కూడా ఎగ్జెంప్ట్. కాబట్టి ట్రేడింగ్ కన్సర్న్స్లో కామన్ ఇన్పుట్ సర్వీస్ ఒకటే ప్రాబ్లం వస్తుంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏంటంటే బోత్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ కామన్ ఇన్ సచ్ ఎ కేస్ వీ హ్యావ్ టు మేక్ మంత్లీ రివర్సల్ అండ్ వీ షుడ్ ఆల్సో క్యాలిక్యులేట్ ఇయర్లీ రివర్సల్ ఆల్సో. రెండింటిని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఫైనల్గా ఇక్కడ చెప్పిన కంక్లూషన్. సో ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో బిగినింగ్ నుండి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. దాన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయండి. ఈ జిఎస్టిఆర్ 3Bలో హౌ టు రివర్స్ అనే పాయింట్ గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసాం. సార్ ఇది ప్రతి సెక్టార్కి కామన్ పాయింటే సార్. ఇప్పుడు రైస్ మిల్స్ ఉన్నాయి, రైస్ మిల్స్ వచ్చేప్పటికి బ్రాండెడ్ రైస్ ఈజ్ లైబుల్ టు జిఎస్టీ, అన్బ్రాండెడ్ రైస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. అండ్ నెంబర్ 2 మిల్లింగ్ ఛార్జెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు మిల్లింగ్ ఛార్జెస్ కనుక ఛార్జ్ చేస్తే 5% జిఎస్టీ అనేది కలెక్ట్ చేయాలి. ఈ కేసులో వీళ్ళకి కొన్ని ట్యాక్సిబుల్ గూడ్స్ ఉన్నాయి, ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి. ఇన్పుట్ సర్వీస్ ఉంటే ఈ రూల్ నెంబర్ 42 బట్టి ఎలా ప్రపోర్షనేట్ రివర్సల్ చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కామన్ ఐటీసీ ఇంటూ ట్యాక్సిబుల్ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ బట్టి రివర్స్ చేయండి. ఇయర్లీ క్యాలిక్యులేషన్ కూడా ఫాలో అవ్వండి. క్యాపిటల్ గూడ్స్ అంటే ఇప్పుడు రైస్ మిల్లో యూజ్ చేసే ప్లాంట్ అండ్ మెషినరీస్ ఉంటాయి.
ఆ ప్లాంట్ అండ్ మెషినరీ మీద ఐటీసీ ఎలా అవైల్ చేయాలి అన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి రూల్ 43లో డిస్కస్ చేద్దాం. సార్ నౌ వీఆర్ ఇన్ రూల్ 42. రూల్ 42 డీల్స్ ఓన్లీ విత్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ బట్ నాట్ రిగార్డింగ్ క్యాపిటల్ గూడ్స్. సార్ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా రూల్ నెంబర్ 43లో ఉంటుంది. అది ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసుకునే లోపు ఇక్కడ మీకు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే రూల్ 42 ఇంకా కంక్లూజన్లోకి వచ్చేస్తున్నాం సార్. ఇది కంక్లూడ్ చేసుకుని రూల్ 43లోకి ఎంటర్ అయిపోదాం. రూల్ 42 వాట్ ఇట్ హ్యాస్ స్పెసిఫైడ్ దట్ when input and input service is used in common, then what we have to do is identify common ITC into న్యూమరేటర్లో exempted turnover, డినామినేటర్లో టోటల్ టర్నోవర్ రాసి ఎంత రివర్స్ చేయాలో చూసి GSTR 3B we have a column called rule 42 in GSTR 3B. ఈ కాలంలో రివర్స్ చేసేయండి. ముందు ఇక్కడ క్లెయిమ్ చేయండి, తర్వాత ఇక్కడ రివర్స్ చేయండి. ఇలా మంత్లీ బేసిస్లో కంటిన్యూ చేయండి. ఇయర్లీ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఫార్ములా క్యాలిక్యులేషన్ ఇయర్లీ అప్లై చేసి షార్ట్ రివర్సల్ చేస్తే ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% కలుపుకుని ఇప్పుడు రివర్స్ చేయండి. ఎక్సెస్ రివర్సల్ కనుక చేస్తే రీక్లెయిమ్ చేసుకోండి. ఇది ఫైనల్గా ఇక్కడ నేను ఇచ్చే కంక్లూషన్. దిస్ ఈజ్ రిగార్డింగ్ రూల్ నెంబర్ 42. అండ్ నౌ లెట్స్ కంపేర్ రూల్ నెంబర్ 43 వేర్ ద క్యాపిటల్ గూడ్స్ వర్ యూజ్డ్ ఇన్ కామన్. క్యాపిటల్ గూడ్స్ని కనుక కామన్గా యూజ్ చేస్తే అది ఎలా ఏంటి అన్న డిస్కషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో లెట్ us కంటిన్యూ విత్ క్యాపిటల్ గూడ్స్. సార్ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించి ఇక్కడ మీకు డిస్కషన్ ఇచ్చాను. క్యాపిటల్ గూడ్స్ అంటే ప్లాంట్ అండ్ మెషినరీ కానీ, ఫర్నిచర్ కానీ, అలాగే నిన్న మనం మోటార్ వెహికల్స్ కొంతమందికి ఎలిజిబుల్ అని చెప్పి అనుకున్నాము. అటువంటి మోటార్ వెహికల్స్ కానీ వీటన్నిటిని కూడా క్యాపిటల్ గూడ్స్ కింద ట్రీట్ చేస్తున్నాం. సార్ ఈ క్యాపిటల్ గూడ్స్ని వచ్చేటప్పటికి ఏంటంటే ఇఫ్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ట్యాక్సిబుల్ పర్పస్, అంటే ఈ ప్లాంట్ అండ్ మెషినరీలో యూజ్ చేసే అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేసే ఐటమ్స్ అన్నిటినీ కూడా ఫైనల్ అవుట్పుట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఇన్ సచ్ ఏ కేస్ ITC కెన్ బి క్లెయిమ్డ్ ఇన్ ఫుల్. సో ITC ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫుల్ ITC అనేది క్లెయిమ్ చేయొచ్చు. అలా కాకుండా ఎగ్జెంప్టెడ్ పర్పస్కి కనుక యూజ్ చేస్తే నో క్లెయిమ్. ప్లాంట్ అండ్ మెషినరీ వాడి ఒక ఐటమ్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము, ఆ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. ఇన్ దిస్ కేస్ నో క్లెయిమ్, అసలు క్లెయిమే చేయకూడదు. అలాగే పర్సనల్ యూజ్కి వాడినా అసలు క్లెయిమే చేయకూడదు. సో ట్యాక్సిబుల్ యూజ్కి వాడితే ఫుల్ ITC తీసుకోవచ్చు, ఎగ్జెంప్టెడ్కి వాడితే కనుక నో క్లెయిమ్. అలా కాకుండా ఇప్పుడు థర్డ్ పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాము. కామన్గా కనుక మీరు క్యాపిటల్ గూడ్ని ఫిక్స్డ్ అసెట్స్ని కనుక కామన్గా యూజ్ చేస్తే దీని ఇన్ సచ్ ఏ కేస్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ క్లెయిమ్ క్రెడిట్ ఇనీషియల్లీ. ఇందాకలాగే చెప్తున్నాం సార్, క్లెయిమ్ క్రెడిట్ ఇనీషియల్లీ. కానీ చాలా ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే 60 months ప్రపోర్షనేట్ రివర్సల్ చేసుకుంటూ రావాలి. క్యాపిటల్ గూడ్ యూసేజ్ పీరియడ్ అనేది యాక్ట్ 5 years అని చెప్తుంది, అంటే నథింగ్ బట్ 60 months. 60 months ప్రపోర్షనేట్ రివర్సల్ హౌ టు డూ అనే క్యాలిక్యులేషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సార్ ఇందాక నేను చెప్పిన ఇన్పుట్ సర్వీస్ కంటే ఈ క్యాపిటల్ గూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు సింపుల్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను వినండి సార్. ఒక మెడికల్ షాప్ ఉంది. ఆ మెడికల్ షాప్లో ఒక ఎయిర్ కండిషనర్ పర్చేస్ చేశారు, ఏసీ. ఆ ఏసీని తీసుకొచ్చి మెడికల్ షాప్లో ఫిట్టింగ్ చేశారు. ఈ ఏసీ అనేది మెడికల్ షాప్కి ఏంటి క్యాపిటల్ గూడ్ అవుతుంది. ఈ ఏసీకి ఏంటంటే ఇన్వాయిస్ GST బిల్ తీసుకున్నారు. ఈ ఇన్వాయిస్లో GST అమౌంట్ ఉంది. ఈ ఎయిర్ కండిషనర్ మీద లెవీ చేసిన GST వెదర్ మెడికల్ షాప్ కెన్ అవైల్ ఇట్ యాజ్ ITC ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. సార్ ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే బిజినెస్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి ITC తీసేసుకోవచ్చు అనేది కంక్లూజన్. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్, ల్యాప్టాప్ పర్చేస్ చేసాం, కంప్యూటర్ పర్చేస్ చేసాం. దేనికి యూజ్ చేస్తున్నాము? బిజినెస్కే వాడుతున్నాము. వెన్ ఎవర్ వీఆర్ యూటిలైజింగ్ ద క్యాపిటల్ గూడ్స్ ఫర్ బిజినెస్ పర్పస్ ఫుల్ ITC కెన్ బి అవైల్డ్, తీసేసుకోవచ్చు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, మన టర్న్ ఓవర్లో ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అస్సలు ఉండకూడదు. దేర్ షుడ్ బి నో ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఇన్ అవర్ టర్న్ ఓవర్. అంటే ఈ మెడికల్ షాప్లో డీల్ చేసే అవుట్పుట్ అంతా కూడా ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ అయి ఉండాలి. బట్ కొన్ని మెడిసిన్స్ ఎగ్జంప్షన్లో ఉన్నాయి. సో ఇన్ దిస్ కేస్ ఇప్పుడు మెడికల్ షాప్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నా,
ఎయిర్ కండిషనర్ పర్చేస్ చేసిన, ఫర్నిచర్ పర్చేస్ చేసిన, వీటన్నిటి మీద ఐటీసీ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. బట్ అవుట్పుట్ కంప్లీట్ ట్యాక్సిబుల్ అయితేనే ఫుల్ ఐటీసీ ఎలిజిబుల్. కానీ ఆ మెడికల్ షాప్లో సేల్ చేసే ఐటమ్స్ కొన్ని ఎగ్జెంప్టెడ్ కూడా ఉంటాయి కదా. అంటే దిస్ ఎయిర్ కండిషనర్, ల్యాప్టాప్, ఫర్నిచర్, కంప్యూటర్ కామన్గా యూజ్ చేసినట్టే. సో ప్లాంట్ అండ్ మెషినరీ కానీ, ఫర్నిచర్ కానీ, దీని మీద మనకి ఎప్పుడు ఫుల్ ఐటీసీ వస్తుందంటే మీ బిజినెస్లో అవుట్పుట్ కంప్లీట్ ట్యాక్సిబుల్ అయితే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ. బట్ ఇఫ్ ఇన్ యువర్ బిజినెస్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఎనీ ఎగ్జెంప్టెడ్ గుడ్ అండ్ ద క్యాపిటల్ గుడ్ని కనుక కామన్గా ఎక్స్క్లూజివ్ ట్యాక్సిబుల్కి వాడుతున్నాం అని చెప్పలేంగా. ఏసీని కానీ ఫ్రిడ్జ్ని కానీ ట్యాక్సిబుల్కే వాడుతున్నాం అలా చెప్పలేం. మీ కేసులో కామన్గా ఆఫీస్లో ఇన్స్టాల్ చేశారు, ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, కామన్గా యూజ్ చేస్తున్నాం బిజినెస్కి. మరి ఈ కేసులో ఏం చేయాలి అంటే వెన్ ఎవర్ వీఆర్ యూటిలైజింగ్ ఇన్ కామన్, ఇలా కామన్గా యూజ్ చేస్తున్నప్పుడు చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఇప్పుడు మనకుంది. ఈ క్యాలిక్యులేషన్ ఎన్నాళ్ళు చేయాలి అంటే 60 నెలలు, 60 months ఈ క్యాలిక్యులేషన్ చేయాలంట. కామన్గా కనుక మీరు ఏదైనా క్యాపిటల్ గుడ్ వాడితే ముందు ఐటీసీ క్లెయిమ్ చేసేయండి. యూ క్లెయిమ్ ఫుల్ ఐటీసీ అండ్ లేటర్ ఆఫ్టర్ క్లెయిమింగ్ ఫుల్ ఐటీసీ లేటర్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ల్యాప్టాప్ ఎగ్జాంపుల్కి 50,000 పెట్టి పర్చేస్ చేశాము. ఎగ్జాంపుల్కి దాని మీద జిఎస్టీ 6,000 రూపీస్ అని అనుకుందాం సార్, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ 6,000 కూడా కాసేపు మన క్యాలిక్యులేషన్ ఈజీ కోసం ఐజిఎస్టీ అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 6,000ని ఈ మంత్ జిఎస్టీఆర్ 3Bలో ఐటీసీ తీసేసుకోవచ్చా? తీసేసుకోవచ్చు, నో డౌట్. ఆబ్వియస్గా 100% వితౌట్ ఎనీ డౌట్ యూ కెన్ క్లెయిమ్ దట్ 6,000 యాజ్ ఐటీసీ. తీసేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే ఈ 6,000 డివైడెడ్ బై 60 months అంటే ఈ క్రెడిట్ ఒక్కసారిగా తీసుకోకూడదు అనేది నా ఇంటెన్షన్ కాదు సార్, తీసేసుకోండి. చాలామంది క్యాపిటల్ గూడ్స్ 2 yearsకి అమార్టైజ్ చేయాలంటారు, అది సెన్వాట్ క్రెడిట్ రూల్స్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ. బట్ నౌ ఆన్ పర్చేజ్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఎంటైర్ క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ ఇనీషియల్లీ ఇట్ సెల్ఫ్. ముందే మొత్తం క్రెడిట్ మీరు తీసేసుకోవచ్చు. సో కాబట్టి ఫుల్ ఐటీసీ అవైల్ చేసేయండి. ఇది ప్రపోర్షనేట్గా డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా డివైడ్ చేస్తేనే ప్రాబ్లం. మీరు ఈ ఇయర్లో హాఫ్, నెక్స్ట్ ఇయర్లో హాఫ్ క్లెయిమ్ చేశారనుకోండి, ఈ ఇయర్ హాఫ్ కరెక్టే, నెక్స్ట్ ఇయర్ హాఫ్ టైం లిమిట్ ఫర్ అవైలింగ్ ఐటీసీ అయిపోయింది. టైం లిమిట్ ఫర్ అవైలింగ్ ఐటీసీ అయిపోయాక ఎలా క్లెయిమ్ చేస్తారు? సో కాబట్టి క్యాపిటల్ గూడ్స్ని 2 years అమార్టైజ్ చేయాలి, 5 years అమార్టైజ్ చేయాలి అలా అనుకోవద్దు సార్. క్యాపిటల్ గూడ్స్ ఐటీసీ కెన్ బి క్లెయిమ్డ్ ఫుల్లీ ఇన్ ఇనీషియల్ లెవెల్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్లోనే ఫుల్ ఐటీసీ క్లెయిమ్ చేయొచ్చు. అలా మీరు ఫుల్ ఐటీసీ క్లెయిమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్రెడిట్ని 60 monthsకి డివైడ్ చేయండి. ఏది క్యాలిక్యులేషన్ కోసం. సో 6,000 కాసేపు ఐజిఎస్టీ ల్యాప్టాప్ కొన్నప్పుడు పడింది. 6,000 డివైడ్ బై 60 అంటే 100 రూపీస్ పర్ మంత్. ఓకే సార్, ముందే 6,000 క్రెడిట్ తీసేసుకోవచ్చా? తీసేసుకోండి. ఎక్కడ తీసుకోవాలి మనం క్రెడిట్ ముందే 6,000 అంటే ఇదిగోండి సార్, మనం అనుకునే ఈ జిఎస్టీఆర్ 3Bలో ఇక్కడ ఆల్ అదర్ ఐటీసీ అని ఉంది కదా, ఇందులో మీరు 6,000 ఐటీసీ తీసేసుకోండి. ఇక్కడ రాసేస్తాను నేను ఫస్టే, ఇక్కడ నేను 6,000 రాసేయచ్చు, ఐటీసీ తీసేసుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ నవ్ ఈస్ 6,000 డివైడ్ బై 60 అంటే 100. ఈ మంత్ క్రెడిట్ 100 అనమాట యాక్చువల్గా, కానీ నేను ముందే 6,000 తీసేసుకున్నా. ఈ 100 ఇంటూ న్యూమరేటర్లో ఈ మంత్ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్, డినామినేటర్లో టోటల్ టర్న్ ఓవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి 10 lakhs అనుకుందాము, టోటల్ టర్న్ ఓవర్ 40 lakhs అనుకుందాం. అంటే ప్రపోర్షనేట్గా 25 రూపీస్ అనే క్రెడిట్ వచ్చింది. ఎగ్జాంపుల్కి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను సార్. ఈ కేసులో ఈ 25 అనేది ఈ మంత్ది, కాసేపు ఇది ఏప్రిల్ మంత్ అనుకుందాం, ఏప్రిల్ 2020 మంత్ది ఈ 25. మీరే చెప్పండి సార్, ఈ 25 అనేది ఎలిజిబుల్ అంటారా ఇన్ఎలిజిబుల్ అంటారా అంటే ఇది ఇన్ఎలిజిబుల్ పోర్షన్. ఎందుకంటే న్యూమరేటర్లో ఏం రాశాను సార్ నేను ఇక్కడ ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ రాశా. టోటల్ క్రెడిట్లో ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ అంటే ఈ మంత్ క్రెడిట్ ముందు 6,000 తీసేసుకోవచ్చు సార్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ 6,000 తీసుకున్నాక మంత్లీ ఎలా రివర్సల్ చేయాలనే చెప్తున్నాను. డివైడెడ్ బై 60 రాసి
ఈ మంత్ క్రెడిట్ ఎంతో చూడండి. ఈ మంత్ క్రెడిట్ 100 వచ్చింది ఇంటూ న్యూమరేటర్లో ఈ మంత్ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్, ఈ మంత్ టోటల్ టర్న్ ఓవర్ రాయండి. అప్పుడు ఎంత వస్తుంది? 25 వచ్చింది. ఈ 25 అనేది ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ అనమాట, ఎగ్జామ్టెడ్కి వాడిన క్యాపిటల్ గుడ్ ఇది. ఈ 25ని మీరు ఇప్పుడు రివర్స్ చేసేయండి. ఈ 25ని నవ్ యూ రివర్స్ ఇట్. ఎక్కడ రివర్స్ చేయాలి సార్ అంటే ఈ ప్లేస్లో బోత్ రూల్ 42 అండ్ 43 రెండు ఇందులోనే వచ్చాయి చూడండి సార్, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఈ ప్లేస్లో 25 రాయండి. అంటే ముందు 6000 తీసేసుకున్నాను, 25 రివర్స్ చేశా. ఇది ఎప్పుడు సార్? ఫస్ట్ మంత్ క్లెయిమ్ చేసిన నెలలో ఇలా ఉంటుంది. సెకండ్ మంత్లోకి ఎంటర్ అయితే ఆల్రెడీ ఫస్ట్ మంత్లోనే 6000 తీసేసుకున్నాను కాబట్టి సెకండ్ మంత్ గురించి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు సెకండ్ మంత్లోకి వచ్చేస్తున్నాం. సెకండ్ మంత్లో మళ్ళీ ఫ్రెష్ క్లెయిమ్ ఏమీ రాదు. ఓకే, బట్ మన రివర్సల్ మాత్రం కంటిన్యూ చేయాలి. ఎంత రివర్సల్ చేయాలి అంటే ఇదిగోండి సార్, ఇప్పుడు నెక్స్ట్ మంత్లోకి వచ్చేస్తే నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి కాసేపు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ 20 lakhs, టోటల్ టర్న్ ఓవర్ కూడా ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ కూడా 20 lakhs అనుకుందాం. ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ 20 lakhs అంటే నథింగ్ బట్ టోటల్ టర్న్ ఓవర్ 40 lakhs అవుతుంది. సెకండ్ మంత్ ఏం చేయాలి సార్? మళ్ళీ సేమ్ మనం టోటల్గా తీసుకున్న 6000 డివైడెడ్ బై 60 ఎవ్రీ మంత్ మళ్ళీ 100, సేమ్ ఇదే 100 వచ్చింది. ఈ 100 ఇంటూ న్యూమరేటర్లో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ 20, డినామినేటర్లో టోటల్ టర్న్ ఓవర్ 40. సో ఇప్పుడు ఎంత వచ్చిందంటే ఈ మంత్లో 50 వచ్చింది. 50 అమౌంట్ ఎలిజిబులా ఇన్ఎలిజిబులా? ఇన్ఎలిజిబుల్. కాబట్టి ఈ 50ని మనం ఏం చేయాలి అంటే మళ్ళీ సేమ్ రివర్సల్లోకి వచ్చేసేయాలి. ఈ రివర్సల్ కాలంలో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 50 రాయాలి. బట్ ఈ 50కి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్, మళ్ళీ చెప్తున్నాను సార్ 24 కాదు 18%. మనం క్లెయిమ్ చేసిందే రాంగ్ ఐటీసీ అయ్యి ఉండి రివర్స్ చేసేటప్పుడు 24% ఇంట్రెస్ట్. ఇక్కడ క్యాపిటల్ కూడా కొన్నప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేయడం కరెక్టే. సో ఈ సెకండ్ మంత్ నుండి ఫస్ట్ మంత్ తీసుకుందే రివర్స్ చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ అడగట్లేదు. బట్ సెకండ్ మంత్ నుండి ఈ 50 రూపీస్ మీద 1 మంత్కి ఇంట్రెస్ట్ 50 lakhs ఇంటూ 18% ఇంటూ 30 days బై 365, అంటే ఆ మంత్లో ఎన్ని డేస్ ఉంటే అంత 30/365. ప్రపోర్షనేట్గా ఈ మంత్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో చూసి ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఈ ప్లేస్లో రాయాలి. కాసేపు అదొక 6 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఈ ప్లేస్లో టేబుల్ నెంబర్ 6 ఇంట్రెస్ట్ కాలంలో ఈ 6 రూపీస్ రాయాలి. అంటే ముందు క్రెడిట్ క్లెయిమ్ చేయండి అని చెప్పి ఆ క్లెయిమ్ చేసిన క్రెడిట్ని ఎన్ని మంత్స్ సార్? ఇక్కడ 60 months ఇలాగే రివర్స్ చేసుకుంటూ రండి బై యాడింగ్ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18%. ఎవ్రీ మంత్ 18% ఇంట్రెస్ట్ ప్రపోర్షనట్గా క్యాలిక్యులేట్ చేసి సెకండ్ మంత్కి ఏమవుతుంది 60 days డివైడెడ్ బై 365, థర్డ్ మంత్కి ఏమవుతుంది 90 days బై 365. ఇలా ఎవ్రీ మంత్ మీరు రివర్స్ చేయటమే కాదు సార్, ఎవ్రీ మంత్ ఎంత రివర్స్ చేయాలో మళ్ళీ చెప్తున్నాను సార్. క్రెడిట్ అమౌంట్ డివైడెడ్ బై 60 తీసుకోండి, ఆ మంత్ ఎంత క్రెడిటో తెలుస్తుంది. ఆ అమౌంట్ ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ రాసి ఇలా మంత్లీ ఎంత రివర్స్ చేయాలో మీకు తెలుస్తుంది. ఇలా ఎన్నాళ్ళు చేయాలి సార్ ఈ క్యాలిక్యులేషన్ అంటే 60 months ఇదే క్యాలిక్యులేషన్ చేయాలి. ప్లస్ ట్విస్ట్ ఏంటంటే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్తో సహా రివర్స్ చేయాలి అని చెప్పి స్పెసిఫై చేశారు. మరి మీరు ఫస్ట్లో ఫుల్ క్లెయిమ్ తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఇంట్రెస్ట్తో సహా స్లోగా రివర్స్ చేసుకుంటూ రావాలి అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఐ థింక్ ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ నాట్ టు క్లెయిమ్ ఐటీసీ రాదర్ దాన్ రివర్సింగ్ ఫర్ 60 months. 60 నెలలు ఇలా క్యాలిక్యులేషన్ మనం ఎక్కడ చేస్తాం సార్? అందుకని మనం ఇప్పుడు ఒక కంక్లూజన్కి ఏమొద్దాము అంటే ఏ బిజినెస్లో అయితే అవుట్పుట్ కంప్లీట్ ట్యాక్సిబిలిటీ ఉంటుందో ఇన్ సచ్ ఏ కేస్ ఆన్ క్యాపిటల్ గూడ్స్ యూ క్లెయిమ్ ఫుల్ ఐటీసీ. బట్ వెన్ ఎవర్ ద అవుట్పుట్ కంటైన్స్ ఎగ్జామ్టెడ్ పోర్షన్, అప్పుడు మనం ఏం చెప్పడం బెటర్ అంటే అసలు క్యాపిటల్ గూడ్స్ మీద ఐటీసీనే తీసుకోవద్దు. ఒకవేళ మీరు ఐటీసీ తీసుకుంటే 60 months ఈ క్యాలిక్యులేషన్ చేసి రివర్స్ చేయడం అంటే ఎవ్రీ మంత్ సేమ్ వస్తుందని చెప్పలేము సార్. ఇందాక మనం చూసాం ఫస్ట్ మంత్లో 25 వచ్చింది, సెకండ్ మంత్లో 50 వచ్చింది. ఇలా ఎవ్రీ మంత్ డిఫరెంట్ అమౌంట్స్ వస్తూ ఉంటాయి. బికాస్ ఇక్కడ దేన్ని బట్టి
రివర్స్ చేయమని చెప్పి అన్నామంటే ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ రేషియో బట్టి రివర్స్ చేయండి అని చెప్పి అన్నాం. కాబట్టి ఎవ్రీ మంత్ డిఫరెంట్ అమౌంట్స్ వస్తాయి. వీటికి మన అవైల్ చేసిన డేట్ నుండి ఇప్పుడు రివర్స్ చేసే డేట్ వరకు ఇంట్రెస్ట్తో సహా రివర్స్ చేయటం అంటేనే మనకి బర్డెన్. రివర్సల్ ఏముంది, చేసేస్తామని చెప్పి అంటాం, దాని మీద ఇంట్రెస్ట్ కట్టడం అది కూడా 18% అనేది చాలా బర్డెన్ అవుతుంది మనకి. సో అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫైనల్గా చెప్పే కంక్లూజన్ ఏంటంటే, అసలు క్యాపిటల్ గూడ్స్ మీద కంప్లీట్ మీకు ట్యాక్సిబుల్ గూడ్స్ ఉంటేనే ఐటీసీ తీసుకోండి. ఏవేవైతే కామన్ క్యాపిటల్ గూడ్స్ ఉంటాయో అసలు వాటి మీద ఐటీసీ వద్దు. లేదు మాకు కావాలి అంటారా, మీకోసం ప్రొవిజన్ రెడీగా ఉంది. యూ క్లెయిమ్ ఐటీసీ అండ్ 60 months యూ ఫాలో దిస్ కాన్సెప్ట్ అండ్ రివర్స్ ది అమౌంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అన్న తర్వాత క్యాష్ లెడ్జర్లోనే కట్టాలి కానీ క్రెడిట్ లెడ్జర్ నుండి యూజ్ చేయలేంగా. సో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ రావాలి. సార్ అసలు ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు తెలియక క్యాపిటల్ గూడ్స్ మీద మేము ఫుల్ ఐటీసీ చేసేసుకున్నాం సార్, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్యాలిక్యులేషన్ చేయండి. ఇప్పటి వరకు కూడా ఎవ్రీ మంత్ మీరు ఇప్పుడు వరకు కూడా క్యాలిక్యులేట్ చేశాక ఈ అమౌంట్ని అట్లీస్ట్ ఇప్పుడైనా సరే డిఆర్సి 03 ఫామ్ ద్వారా పే చేసేయండి. క్రెడిట్ లెడ్జర్ ఉంటే క్రెడిట్ లెడ్జర్ వాడైనా సరే పే చేసేయండి. ఇప్పటి వరకు మీరు క్యాపిటల్ గూడ్స్ కాన్సెప్ట్ ఫాలో అవ్వకపోయినా ఇప్పుడైనా సరే నేను చెప్పిన ప్రొవిజన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని యూ రివర్స్ ద ఐటీసీ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు రూల్ నెంబర్ 43లోకి డీటెయిల్గా ఎంటర్ అవుదాం సార్. ఇప్పటివరకు థియరిటికల్గా చెప్పాను. నౌ లెట్ us గో ఇన్ ప్రాక్టికల్ మేనర్. క్యాపిటల్ గూడ్స్ని కూడా ముందు కామన్ ఐడెంటిఫై చేయండి అని చెప్తున్నారు సార్. మీకు పైన ఇక్కడే క్లారిటీ ఇచ్చాను సార్, చూడండి. ఎక్స్క్లూజివ్గా ట్యాక్సిబుల్కి వాడితే యూ క్లెయిమ్ ఫుల్ ఐటీసీ. ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్టెడ్కి వాడితే అసలు నో క్లెయిమ్, అసలు క్లెయిమే చేయొద్దు. అలా కాకుండా మీరు కామన్గా యూజ్ చేస్తే నేనైతే కనుక అసలు వద్దు అని చెప్తున్నాను సార్. మళ్ళీ 60 months రివర్సల్ ప్రాబ్లం అవుతుంది. లేదు మీరు క్లెయిమ్ చేస్తానంటారా, యూ క్లెయిమ్ ద క్రెడిట్ ఇనీషియల్లీ అండ్ లేటర్ 60 months రూల్ 43 ఫాలో అవ్వాలి అని స్పెసిఫై చేస్తున్నారు. రూల్ 43 ఏం చెప్తుంది సార్? ఇదిగోండి, డిటర్మైన్ ద కామన్ క్రెడిట్ అనేది కనుక్కుని దాన్ని ఏం చేయాలంటే 60 monthsకి డివైడ్ చేయాలి. ఇదిగోండి సార్, ఈ మంత్ క్రెడిట్ ఎంత అంటే నా ఎగ్జాంపుల్లో 6000 క్రెడిట్ తీసుకున్నాము బై 60 months అంటే ఈ మంత్ తాలూకు 100 రూపీస్ క్రెడిట్ వచ్చింది, రైట్. అలా కనుక్కున్నాక ఏం చేయాలి? రివర్స్ చేయాలి. 100 ఇంటూ న్యూమరేటర్లో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ని, డినామినేటర్లో టోటల్ టర్న్ ఓవర్ని రాసి ప్రపోర్షనేట్ రివర్సల్ గురించి చూసుకోండి. ఇక్కడ ప్రపోర్షనేట్గా దాని మీద రివర్సల్ అనేది చేసేయాలి. సో E/F ఇంటూ టీఎం అంటే ఆ మంత్ 100 రూపీస్, ఇది ఫిక్స్ ఎవ్రీ మంత్ కూడా. ఈ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ అనేది ఎవ్రీ మంత్ మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ బై టోటల్ టర్న్ ఓవర్ ఈ రేషియో బట్టి రివర్స్ చేయాలి. దీన్ని ఇదిగోండి సార్, ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% కలుపుకుని అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీకి రాయండి అన్నారు. నేను అది మీకు ప్రజెంటేషన్ చేశాను. ఎలా రాయాలి అంటే ఇదిగోండి సార్, ఈ మంత్ ఫస్ట్ మంత్ ఏమో 25 రూపీసే రాస్తాను నా ఎగ్జాంపుల్లో. సెకండ్ మంత్ వచ్చేప్పటికి మన ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది? 50 వచ్చింది. ప్రపోర్షనేట్ క్యాలిక్యులేషన్ చేస్తే 50 వచ్చింది. బట్ సెకండ్ మంత్ నుండి ఈ 50 అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 18% కూడా కలుపుకుని ఇక్కడ మన అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీకి ఇలా యాడ్ చేయాలి అనేది ఇక్కడ మనకి ఇచ్చిన కంక్లూషన్. సో ఐ థింక్ ఈ పాయింట్ క్లియర్ సార్. ఓకే, సో బై దిస్ వాట్ వీ హ్యావ్ కమ్ ఇన్ టు ఏ కంక్లూషన్ దట్ ఇన్పుట్ సర్వీస్ ఫైనల్గా క్యాపిటల్ గూడ్స్ గురించి ఒక కంక్లూషన్ ఇస్తాను సార్. క్యాపిటల్ గూడ్స్ మన అవుట్పుట్ కంప్లీట్గా ట్యాక్సిబుల్ అయితే తీసుకొని, ఇప్పుడు రైస్ మిల్స్ ఉన్నాయి, అన్బ్రాండెడ్ రైస్ మీద జిఎస్టీ లేదు, బ్రాండెడ్ రైస్ మీద జిఎస్టీ ఉంది. అలాగే మిల్లింగ్ ఛార్జెస్ మీద 5% జిఎస్టీ ఉంది. సో కాబట్టి రైస్ మిల్స్లో కొన్ని యాక్టివిటీస్ మీద జిఎస్టీ ఆబ్లిగేషన్ ఉంది, కొన్ని యాక్టివిటీస్ మీద జిఎస్టీ ఆబ్లిగేషన్ లేదు. ఇప్పుడు మీరు ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేసినప్పుడు ఫుల్ ఐటీసీ తీసేసుకున్నారనుకోండి, నేను చెప్పినట్టుగా 60 months రివర్సల్ చేసుకుంటూ రావాలి. రాదర్ దాన్ దట్ ఇట్ వుడ్ బి బెటర్ దట్ నాట్ టు క్లెయిమ్ ఐటీసీ, యూ క్యాపిటలైజ్ ద ట్యాక్స్ టు ద అసెట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్టి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోండి. ఇది బెస్ట్. క్యాపిటల్ గూడ్స్ మీద ఐటీసీ కంప్లీట్ ట్యాక్సిబుల్ గూడ్స్ ఉంటే మీరు చక్కగా తీసుకోండి. మా బిజినెస్లో అన్ని ట్యాక్సిబుల్ గూడ్సే సార్. మీరు ల్యాప్టాప్ కొన్నా, ఫర్నిచర్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, ఎయిర్ కండిషనర్ కొన్నా బిజినెస్లో యూజ్ చేయడానికి అన్నిటి మీద ఫుల్ ఐటీసీ తీసుకోండి. ఎప్పుడు మన అవుట్పుట్ కంప్లీట్లీ ట్యాక్సిబుల్ అయితే.
బట్ మన అవుట్పుట్లో కనుక ఎగ్జెంప్టెడ్ ఐటమ్స్ ఉంటే ఇన్ సచ్ ఏ కేస్ వాట్ వీ నీడ్ టు డూ ఈజ్, నా ఉద్దేశం ప్రకారం అయితే అసలు క్లెయిమ్ చేయకుండా చక్కగా ట్యాక్స్ అమౌంట్ని కూడా ఎసెట్కే యాడ్ చేసేసి చక్కగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్టి సెక్షన్ 32 డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయండి. లేదంటారా, క్లెయిమ్ కావాలి అంటారా, ఓకే యూ టేక్ ద క్లెయిమ్ అండ్ గో ఫర్ రివర్సల్ ఫర్ 60 months. 60 months ఇలా ప్రపోర్షనేట్గా డివైడెడ్ బై 60 రాసి న్యూమరేటర్లో ఎగ్జెంప్టెడ్ టర్న్ ఓవర్, డినామినేటర్లో టోటల్ టర్న్ ఓవర్ రాసి ఇలా ప్రపోర్షనేట్ రివర్సల్ చేసుకుంటారండి. బట్ ఇక్కడ ఈ పాయింట్లో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ రివర్స్ చేయాలి. అది ఇక్కడ మనకు కొంచెం టిపికల్గా అనిపించినా సరే రూల్ కాబట్టి అలాగే ఫాలో అవ్వాలి. ఓకే, ఐ థింక్ ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ నెక్స్ట్, ఇది మీ రిఫరెన్స్ కోసమే సార్, మీ బిజినెస్ టు బిజినెస్ బేస్ చేసుకుని ఇది కావాలంటే ఫాలో అవ్వండి. ట్యాక్సిబుల్ గూడ్స్ క్యాపిటల్ గూడ్స్ కొన్నప్పుడు ట్యాక్సిబుల్కే వాడాం సార్, ఇదిగోండి కొన్నప్పుడు ట్యాక్సిబుల్కే వాడాం, తర్వాత మన గూడ్ ఎగ్జెంప్టెడ్ అయిపోయింది అంటే టైటిల్ మీనింగ్ మీకు అర్థమయ్యే ఉంటుంది సార్. ఇప్పటికైనా కన్వర్షన్, వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ యూజ్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. ట్యాక్సిబుల్ నుండి ఎగ్జెంప్టెడ్కి కన్వర్ట్ అయితే, సెకండ్ పాయింట్ ఎగ్జెంప్టెడ్ నుండి ట్యాక్సిబుల్కి కన్వర్ట్ అయితే, అలాగే ట్యాక్సిబుల్ నుండి కామన్కి కన్వర్ట్ అయితే, ఎగ్జెంప్టెడ్ నుండి కామన్కి కన్వర్ట్ అయితే, కామన్ నుండి ట్యాక్సిబుల్కి కన్వర్ట్ అయితే, కామన్ నుండి ఎగ్జెంప్టెడ్కి కన్వర్ట్ అయితే, మొత్తం 6 కాంబినేషన్స్ ఇక్కడ ఇచ్చాం సార్. మనం ఫస్ట్లోనే ఏమనుకున్నాం సార్, క్యాపిటల్ గూడ్స్ని ఎక్స్క్లూజివ్గా ట్యాక్సిబుల్కి వాడితే ఫుల్ తీసుకోండి, ఎగ్జెంప్టెడ్కి వాడితే అసలు తీసుకోవద్దు, కామన్గా వాడితే ముందు తీసుకోండి, తర్వాత ప్రపోర్షనేట్గా రివర్స్ చేసుకుంటూ రండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ అంతా ఇదే సార్. బట్ వాట్ వీఆర్ హియర్ స్పెసిఫైయింగ్ ఈజ్ ఫస్ట్ ట్యాక్సిబుల్ నుండి ఎగ్జెంప్టెడ్కి కన్వర్ట్ అయినా, ఎగ్జెంప్టెడ్ నుండి మళ్ళీ ఫ్యూచర్లో కామన్గా వాడుతున్నా, లేదా కామన్ నుండి ఇలా రివర్స్ చేసుకున్నా, ఇలా మనం ఏం చేసామంటే 6 కాంబినేషన్స్ని తీసుకొచ్చాము. దేని నుండి దేనికి మార్చొచ్చు అని చెప్పి 6 కాంబినేషన్స్ తీసుకొచ్చాము. మీరు దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి సార్. ప్రతి కేసులో ఈ 6 కేసెస్కి ఏం చేయొచ్చు అనేది ఇక్కడ మీకు స్పెసిఫై చేశాను. యూ ఫాలో సచ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇప్పుడు క్లెయిమ్ చేయాలా, ఇప్పుడు రివర్స్ చేయాలా అనేది మీ బిజినెస్లో కేస్ టు కేస్ జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వండి సార్. ఏదైనా ఇప్పటివరకు చెప్పుకుందే ఆ కాన్సెప్ట్స్ లింక్ చేసుకుని అందులో డిస్కషన్ ఉంటుంది. యూ కెన్ గో త్రూ దట్. సో ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ హియర్ ఈజ్ రూల్ 42 ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీస్ కామన్గా వాడితే, రూల్ నెంబర్ 43 క్యాపిటల్ గూడ్స్ కామన్గా వాడితే. ఈ 2 పాయింట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం సార్. అండ్ నెక్స్ట్ వీటి యూజ్ కన్వర్ట్ అయితే ఎలా, క్యాపిటల్ గూడ్స్ని ఒకదాని నుండి ఇంకో దానికి కన్వర్ట్ అయితే ఎలా అనేది పైన ఒక 6 కేసెస్ మీకు డిరైవ్ చేశాను. కన్వర్ట్ అయితే అవి యూజ్ చేసుకోండి, కన్వర్షన్ ఏం అవ్వలేదు వదిలేసేయండి, దాని మీద మీరు ఫాలో అవ్వాల్సిన అవసరమే లేదు. ఆ 6 పాయింట్స్ అనేది పైన చెప్పినవి బిజినెస్ టు బిజినెస్ యూజ్ అవుతాయి కానీ యూనివర్సల్ పాయింట్స్ కావు. అందుకని మీ బిజినెస్లో అది ఉంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, వాటి బేస్ చేసుకుని యూ కెన్ ఫాలో ఇట్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చేటప్పటికి సార్ యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్, నెక్స్ట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ స్టాచ్యుటరీ ఆడిట్ ఆఫ్ బ్యాంక్స్కి రేపు మనం స్టాచ్యుటరీ ఆడిట్కి వెళ్ళేటప్పుడు జిఎస్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేయాల్సింది ఏంటంటే బ్యాంక్స్ మెయిన్ ఇన్కమ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు, ఇట్ ఈజ్ లైబుల్. ఇన్స్పెక్షన్ ఛార్జెస్ ఛార్జ్ చేస్తారు, లైబుల్. డీడీ కమిషన్ లైబుల్. సో ఇంట్రెస్ట్ మేజర్ పోర్షన్ ఉంటుంది, అది ఎగ్జెంప్టెడ్. మిగతా ఛార్జెస్ అన్నిటి మీద జిఎస్టీ ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కంప్యూటర్ కొనుక్కున్న, ల్యాప్టాప్ పర్చేస్ చేసిన, ప్రింటర్ పర్చేస్ చేసిన, ఇది కామన్గా యూజ్ చేసినట్టేగా, ఇంట్రెస్ట్కి వాడినట్టే. అలాగే ప్రాసెసింగ్ ఫీజ్కి, అన్ని బ్యాంకింగ్ సర్వీసెస్కి వాళ్ళు ఒక కంప్యూటర్ అనేది పర్చేస్ చేశారు, లేదా ల్యాప్టాప్ అనేది, ప్రింటర్ అనేది పర్చేస్ చేశారు. అంటే ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ని బ్యాంక్ కూడా కామన్గా యూజ్ చేసినట్టేగా. మరి బ్యాంక్స్ ఇలా ప్రపోర్షనేట్గా 60 months రివర్సల్ చేస్తారా అంటే అవసరం లేకుండా ఒక మంచి ఆప్షనల్ మెథడాలజీ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దట్ యూ క్లెయిమ్ 50% ఐటీసీ ఫిక్స్. సింపుల్గా ఏం చెప్పేశారంటే మీరు రూల్ 42, 43 ఫాలో అయ్యి ప్రపోర్షనేట్గా రివర్స్ చేయొద్దు. ఇప్పుడు ల్యాప్టాప్ మీద జిఎస్టీ 6000 పడింది, మీరు 3000 తీసుకోండి చాలు. ప్రింటర్ మీద 15,000 జిఎస్టీ పడింది, 7,500 తీసుకోండి చాలు.
ఈ క్యాలిక్యులేషన్స్తో పని లేకుండా సార్ 100 బ్యాంక్స్ ఉంటే 100 బ్యాంక్స్ ఇవే ఫాలో అవుతాయి, మంత్లీ ప్రపోర్షనేట్ రివర్సల్ చాలా కష్టం. అందుకని ఇక్కడ సింపుల్గా ఏం చెప్పేశారంటే ఇన్పుట్ అయినా ఇన్పుట్ సర్వీస్ అయినా క్యాపిటల్ గూడ్ అయినా యూ క్లెయిమ్ 50% ఐటీసీ, మీరు 50% తీసుకోండి సరిపోతుంది అని చెప్పి బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంట్రడ్యూస్ చేసిన ఆప్షనల్ మెథడాలజీ సార్ ఇది. రేపు మనం బ్యాంక్ స్టాచ్యుటరీ ఆడిట్కి వెళ్ళినప్పుడు 50% వాళ్ళు క్యాపిటలైజ్ చేయాలి, ఎందుకంటే దాని మీద ఇనెలిజిబుల్ కాబట్టి. ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీస్ అయితే P&L అకౌంట్లో ఎక్స్పెన్స్ కింద రాయాలి, బ్యాలెన్స్ 50% ఐటీసీ తీసుకోవాలి. అలా అకౌంటింగ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేయొచ్చు. బట్ బ్లాక్డ్ క్రెడిట్స్ అయితే అసలు రాదు సార్. 50% వస్తుందని చెప్పి అన్నారు కదా, అంటే ఎలిజిబుల్ క్రెడిట్స్లో 50%, బ్లాక్డ్ క్రెడిట్స్ అయితే అసలు రాదు, 15నే కాదు అసలు వచ్చే ఛాన్సే లేదు. అలాగే ఇప్పుడు బ్యాంక్స్ మధ్య బ్రాంచెస్ ఉంటూ ఉంటాయి. ఫర్ సపోజ్ విజయవాడ బ్రాంచ్ కనుక తెలంగాణలో ఉన్న బ్రాంచ్కి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మనం ఏమనుకున్నాం సార్, 2 సెపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి డిస్టెంట్ పర్సన్స్గా ట్రీట్ చేస్తూ ఇక్కడ జిఎస్టీ కట్టాలి, అక్కడ ఐటీసీ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. ఇలాంటి కేసెస్లో 100% క్రెడిట్ వస్తుంది. నార్మల్గా బ్యాంక్స్కి ఎంత వస్తుందని చెప్పి అనుకున్నాం, 50% వస్తుంది. బట్ ఇన్ దిస్ కేస్ 100% ఐటీసీ కెన్ బి అవైల్డ్. డిస్టెంట్ పర్సన్స్ వాళ్ళ మధ్య వాళ్ళు ప్రొవైడ్ చేసుకునే సర్వీసెస్కి పడ్డ జిఎస్టీ అయితే మొత్తం తీసేసుకోవచ్చు. బ్లాక్డ్ క్రెడిట్స్ అయితే అసలు తీసుకోకూడదు, మిగతా అన్నీ కూడా 50% తీసుకోవచ్చు. అండ్ ఈ ఆప్షన్ ఇయర్ బిగినింగ్లోనే ఆప్ట్ చేయాలి, ఇయర్ మొత్తం కూడా అదే ఫాలో అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కావాలంటే మీరు 42, 43 ఫాలో అయినా సరే. బట్ ఏ బ్యాంకు కూడా 42, 43 ఫాలో అవ్వదు. సో బ్యాంక్స్ అందరికీ కూడా ఈ ప్రొవిజన్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో 50% క్రెడిట్ అవైల్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సో ఐ థింక్ ఇక్కడికి అందరికీ పాయింట్ అంతా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవాళ మన డిస్కషన్ ఇప్పటివరకు ఎక్కడ దాకా చూసామంటే ఇంకా చాలా ఉంది సార్ ఐటీసీ కాన్సెప్ట్లో మన డిస్కషన్ అనేది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్, కాంపోజిషన్ టు రెగ్యులర్, రెగ్యులర్ టు కాంపోజిషన్, వీటి గురించి కూడా డీల్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ రూల్ 42 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ విచ్ వర్ యూజ్డ్ ఇన్ కామన్. వాట్ రూల్ 43 హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ ఇన్ కామన్. సార్ ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా మీకు చాలా కొత్తగానే అనిపించవచ్చు, ఇప్పటివరకు వినుండకపోవచ్చు. కాబట్టి చెప్పేది కొంచెం క్లమ్జీగా అర్థమైనట్టే ఉంది, కానీ ఏదో మిస్ అవుతున్నాము అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. వీటిని మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఒక్కసారిగా ఈ టాపిక్ మీకు పికప్ అయిపోయేది కాదు, తీసుకోమంటున్నారు, మళ్ళీ 60 months రివర్స్ చేయమంటున్నారు. సరే కాన్సెప్ట్ 100% ఇదే. మీరు ఇది కనుక ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ విషయంలో మళ్ళీ ఇంకొక 2-3 టైమ్స్ చూడండి. ఇదే వీడియో మీకు యూట్యూబ్లో ఇక్కడ అవైలబిలిటీ ఉంటూ ఉంటుంది కాబట్టి మీరు ఇదే 2-3 టైమ్స్ చూడండి, కంపల్సరీ మీకు క్లారిఫికేషన్ వస్తుంది. అల్టిమేట్ ప్రొవిజన్ని నేను మీకు ఇప్పుడు కంక్లూడ్ చేశాను. బట్ ఇప్పుడే కొత్తగా వినటం వల్ల కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ ప్రొవిజన్ మాత్రం ఇదే. సో 2-3 టైమ్స్ మీరు ఈ వీడియోని చూడండి, ఆబ్వియస్గా మీకు ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని స్పెషల్ కేసెస్లోకి ఎంటర్ అవబోతున్నాం సార్. మీరు అబ్జర్వ్ చేస్తే రోమన్ నెంబర్ 1 ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఐటీసీ, రోమన్ నెంబర్ 2 రివర్సల్ ఆఫ్ ఐటీసీ, నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రోమన్ నెంబర్ 4 క్యాపిటల్ గూడ్స్ని సేల్ చేస్తే, రోమన్ నెంబర్ 5 బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తే, నా బిజినెస్ మొత్తం నా ఫ్రెండ్కి ఇచ్చేసాను, అలా బిజినెస్ కనుక ట్రాన్స్ఫర్ చేసేస్తే అప్పుడు ఎలా. రోమన్ నెంబర్ 6 ఒకే స్టేట్లో ఇంకొక కొత్త రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, అప్పుడు ఈ యూనిట్ నుండి ఆ యూనిట్కి ఏమన్నా క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా అంటూ ఇప్పుడు మొత్తం ఒక 6 స్పెషల్ కేసెస్ మనం నేర్చుకోబోతున్నాము. సో విత్ నో లాస్ ఆఫ్ టైం లెట్ us బిగిన్ అవర్ డిస్కషన్. సార్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ తీసుకున్న, ఏది నా టర్న్ ఓవర్ ఇప్పుడే 20 lakhs దాటింది లేదా 40 lakhs దాటింది కాబట్టి కంపల్సరీ రిజిస్ట్రేషన్కి అప్లై చేయాలి. అలా మీరు రిజిస్ట్రేషన్ తీసుకున్నా, లేదు ఇంకా 20 or 40 lakhs దాటలేదు, దాటకపోయినా మీరే వాలంటరీగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, నెంబర్ 1 మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అయ్యుండి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే, నెంబర్ 2 మనం వాలంటరీగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే, నెంబర్ 3 కాంపోజిషన్ నుండి రెగ్యులర్ స్కీమ్కి వచ్చేసాం, నెంబర్ 4 మన గూడ్ ఇప్పటివరకు ఎగ్జామ్టెడ్ ఇప్పుడు ట్యాక్స్బుల్లోకి మారింది. సరే 4 కేసెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కేసు చూడండి సార్, న్యూ రిజిస్ట్రేషన్, ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ లేదు,
రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి ఐటీసీ ఎలిజిబులా అంటే నో. మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి ఇక నుండి మనం ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి తీసుకోవచ్చు కరెక్టే, కానీ నా దగ్గర స్టాక్ ఉంది. నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైంకి నా దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంది. ఈ స్టాక్ మీద మనం ఇప్పటివరకు ఐటీసీ అవైల్ చెయ్యలేదు, కానీ ఇప్పుడు దాని మీద ఐటీసీ కావాలి అనిపిస్తుంది. ఎందుకనంటే వినండి సార్, రిజిస్ట్రేషన్ లేనప్పుడు కొంత స్టాక్ కొనుక్కున్నాను, ఆ స్టాక్ మీద ఐటీసీ క్లెయిమ్ చేయడానికి లేదు. లేదా కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నప్పుడు కొంత స్టాక్ కొన్నాను, కాంపోజిషన్ డీలర్స్ ఐటీసీ ఎలిజిబులా ఇనెలిజిబులా? ఇనెలిజిబుల్. ఇప్పుడు కాంపోజిషన్ నుండి రెగ్యులర్లోకి మారాను. రెగ్యులర్లోకి మారినప్పుడు ఇక నుండి కొనే ప్రతి పర్చేజ్ మీద ఐటీసీ తీసుకుంటా, అది మనందరికీ తెలిసిందే. బట్ వీ హ్యావ్ స్టాక్ అవైలబుల్ విత్ అస్. కాంపోజిషన్ నుండి రెగ్యులర్కి మారే టైంకి ఇప్పుడు నా దగ్గర స్టాక్ ఉంది. ఆ స్టాక్ మీద నేను ఐటీసీ తీసుకున్నానా? తీసుకోలేదు ఇప్పటి వరకు. వై ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఐటీసీ? బికాస్ ఐ ఆమ్ ఇన్ కాంపోజిషన్ స్కీమ్. బట్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ ఇంటూ రెగ్యులర్ స్కీమ్. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో అమ్మేటప్పుడు జిఎస్టీ కడతాను కదా, మరి జిఎస్టీ కట్టాలన్నప్పుడు ఈ స్టాక్ మీద కూడా నాకేమి ఇవ్వాలి? దే హ్యావ్ టు గివ్ అస్ ఐటీసీ. ఈ స్టాక్ మీద ఇప్పటివరకు ఎందుకు ఐటీసీ ఇవ్వలేదు? కాంపోజిషన్లో ఉన్నాం కాబట్టి ఇవ్వలేదు. మరి ఇప్పుడు నేను రెగ్యులర్కి వచ్చాను కాబట్టి నాకు ఐటీసీ ఇవ్వాలి. ఇక నుండి కొనే వాటి అన్నిటి మీద వస్తుంది సార్. ఇక్కడ డిస్కషన్ అలా గుర్తుపెట్టుకోండి సార్. స్టాక్ 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 అంటే కంప్లీట్గా ఇక్కడ డిస్కషన్ దేని గురించి అంటే స్టాక్ గురించి మాత్రమే డిస్కషన్. ఇక నుండి ఏం చేయాలో మనకు తెలుసు, కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ మీద ఏం చేయాలనేదే ఇప్పుడు మన డిస్కషన్. సో కాంపోజిషన్ నుండి రెగ్యులర్కి కన్వర్ట్ అయినప్పుడు ఇన్ కేస్ మీ దగ్గర కనుక స్టాక్ ఏమన్నా మిగిలిపోయి ఉంటే ఈ స్టాక్కి పర్చేజ్ ఇన్వాయిస్ సెట్ చేయండి. వీటికి ఇన్వాయిస్లు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఈ స్టాక్కి సంబంధించి ఆ ఇన్వాయిస్లో ఉన్న జిఎస్టీ అమౌంట్ అంతా కూడా ఐటీసీ 01 అనే ఫామ్ ఫైల్ చేసి, ఒకవేళ మీరు తీసుకునే క్రెడిట్ కనుక 2 lakhs దాటితే సిఏ ఆర్ సిఎంఏ దగ్గర సర్టిఫికేట్ కూడా తీసుకుని అది దానికి అటాచ్ చేయాలి. ఈ ఐటీసీ 01 ఫైల్ చేస్తే ఈ స్టాక్ తాలూకు మీకు ఐటీసీ అమౌంట్ మీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి సార్. కాంపోజిషన్ నుండి రెగ్యులర్లో కన్వర్ట్ అయినప్పుడు మన దగ్గర స్టాక్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఈ స్టాక్ మీద ఇప్పటివరకు నేను ఐటీసీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? కాంపోజిషన్లో ఉన్నాను. ఇప్పుడు నేను రెగ్యులర్కి కన్వర్ట్ అవుతున్నాను కాబట్టి ఐ కెన్ టేక్ ఐటీసీ ఆన్ ది స్టాక్. ఉన్న స్టాక్ మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఈ స్టాక్ మీద ఐటీసీ ఎంత తీసుకోవాలి అంటే కంపల్సరీ పర్చేజ్ ఇన్వాయిస్ ఉండాలి. ఆ పర్చేజ్ ఇన్వాయిస్లో ఉన్న జిఎస్టీ అమౌంట్ని మనం ఇప్పుడు క్రెడిట్ లెడ్జర్లోకి తీసుకెళ్ళచ్చు. క్రెడిట్ లెడ్జర్లోకి ఆటోమేటిక్గా వెళ్ళదు కదా, మనం ఒక ఫామ్ ఫైల్ చేయాలి. ఆ ఫామే ఐటీసీ 01. ఈ ఐటీసీ 01 అనేది మీరు కాంపోజిషన్ నుండి రెగ్యులర్కి కన్వర్ట్ అయిన 30 days లోపు ఫైల్ చేయాలి. ఈ ఐటీసీ 01 కనుక మీరు ఫైల్ చేస్తే ఇప్పుడు మీ స్టాక్ మీద క్రెడిట్ మీకు క్రెడిట్ లెడ్జర్కి యాడ్ అవుతుంది. ఇన్వాయిస్ నెంబర్తో సహా ఇన్వాయిస్ డీటెయిల్స్ అన్నీ ఐటీసీ 01లో ఇవ్వాలి. సో ఐటీసీ 01 రిక్వైర్స్ అటెస్టేషన్ బై ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఇఫ్ ద క్రెడిట్ వీఆర్ గోయింగ్ టు క్లెయిమ్ నౌ ఎక్సీడ్స్ 2 lakhs. మనం ఇప్పుడు క్లెయిమ్ చేసే క్రెడిట్ అమౌంట్ కనుక 2 lakhs దాటితే చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర నుండి మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఆ కాపీని మేము ఐటీసీ 1కి అటాచ్ చేస్తాం. సో ఆ పాయింట్ అందరికీ క్లారిటీ ఉందని అనుకుంటున్నాను సార్. ఈ రోమన్ నెంబర్ 1 టైటిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఐటీసీ అంటే ఇప్పటివరకు క్లెయిమ్ చేయలేదు, ఇప్పుడు ఐటీసీ కావాలి అనిపిస్తుంది. ఎందుకు కావాలనిపిస్తుంది? నేను రిజిస్ట్రేషన్ తీసుకున్నాను కాబట్టి కావాలి అనిపిస్తుంది. నెంబర్ 2, నేను రెగ్యులర్లోకి వచ్చాను కాబట్టి కావాలి అనిపిస్తుంది. నెంబర్ 3, ఇప్పటివరకు ఎగ్జెంప్టెడ్లో ఉన్నాను కాబట్టి తీసుకోలేదు, ఇప్పుడు నాకు ట్యాక్సిబుల్ అయింది కాబట్టి కావాలి అనిపిస్తుంది. ఏం కావాలనిపిస్తుంది సార్? ఐటీసీ కావాలి. ఇక నుండి వస్తుంది, బట్ ఇప్పుడు మిగిలిన స్టాక్ మీద కూడా ఐటీసీ తీసుకోవచ్చు. హౌ టు క్లెయిమ్ ఐటీసీ ఆన్ ద స్టాక్? ఈ స్టాక్కి పర్చేజ్ బిల్స్ ఎతకండి. ఆ పర్చేజ్ బిల్లో ఉన్న జిఎస్టీ అమౌంట్ ఐటీసీ 01లో ఈ పర్చేజ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇది మీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్కి క్రియేట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ వాడి మీరు ఐటీసీ అవైల్ చేసుకోవచ్చు అని ఈ రోమన్ నెంబర్ 1 రిగార్డింగ్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ ఐటీసీ. ఇప్పుడు ఐటీసీ కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇది కాదు సార్, ఇప్పుడు మనం రెగ్యులర్ నుండి కాంపోజిషన్లోకి వస్తున్నాం. కేస్ 1,
రెగ్యులర్ నుండి మీరు కాంపోజిషన్లో కన్వర్ట్ అయినా లేదా ట్యాక్స్బుల్ నుండి ఎగ్జంప్టెడ్ సప్లైస్లో కన్వర్ట్ అయినా. ఇప్పటి వరకు ఇందాక మనకి ఏమనిపించింది, కాంపోజిషన్ నుండి రెగ్యులర్లోకి వస్తున్నాం కాబట్టి ఐటీసీ కావాలి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, రెగ్యులర్ నుండి కాంపోజిషన్కి వెళ్తున్నాం కాబట్టి ఉన్న ఐటీసీ రివర్స్ చేయాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్, ఇప్పుడు కూడా సేమ్ మన దగ్గర స్టాక్ ఎంత ఉందో చూసుకోండి సార్. ఈ స్టాక్కి మళ్ళీ సేమ్ పర్చేజ్ బిల్స్ ఎతకండి. పర్చేజ్ బిల్స్ ఎతికి ఆ పర్చేజ్ బిల్స్లో ఉన్న జిఎస్టీ అమౌంట్ని ఇందాకైతే క్లెయిమ్ చేసాం, మరి ఇప్పుడు ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఈ రివర్స్ చేయడానికి ఐటీసీ 03 ఈ ఫామ్ 60 డేస్లో ఫైల్ చేయండి అని స్పెసిఫై చేశారు. సో ఫైనల్లీ ద కంక్లూజన్ ఈస్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ ఫ్రమ్ కాంపోజిషన్ టు రెగ్యులర్, మీకు ఐటీసీ కావాలి అనుకుంటే ఐటీసీ 1 ఫామ్ ఫైల్ చేయండి. బట్ వెన్ యూ ఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ రెగ్యులర్ టు కాంపోజిషన్ స్కీమ్, మీరు ఉన్న ఐటీసీని రివర్స్ చేయాలి కాబట్టి ఐటీసీ 03 ఫైల్ చేయండి. ఐటీసీ 03 ఏం చెప్తుందంటే వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ టు కాంపోజిషన్ స్కీమ్, వన్స్ అగైన్ యూ ఫస్ట్ క్వాంటిఫై ద స్టాక్ అవైలబుల్ విత్ యూ. మీ దగ్గర స్టాక్ ఎంత ఉందో ఫస్ట్ మీరు అది క్వాంటిఫై చేయండి. వన్స్ ద స్టాక్ హ్యాస్ బీన్ క్వాంటిఫైడ్, ఈ స్టాక్కి యూ స్ట్రెచ్ ద పర్చేజ్ ఇన్వాయిస్. ఇందాక ఐటీసీ కావాలి అంటున్నాం కాబట్టి ఇన్వాయిస్ బేస్ చేసుకుని ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటారు. ఇప్పుడు ఐటీసీ రివర్స్ చేయాలనేటప్పటికీ ఇన్వాయిస్ పోయింది సార్, లేవు సార్ అని చెప్తూ వస్తారు అందరూ. అందుకని ఈ కేసులో ఏం చెప్పారంటే, మీకు ఇన్వాయిస్ అవైలబిలిటీ ఉంటే ఆ ఇన్వాయిస్లో ఉన్న క్రెడిట్ రివర్స్ చేయండి. ఇన్వాయిస్ అవైలబిలిటీ లేకపోతే మార్కెట్ వాల్యూ బేస్ చేసుకుని రివర్స్ చేయాలి. ఇలా మార్కెట్ వాల్యూ మీరు వాడేటైతే అది కరెక్టా రాంగా అని చెప్పి ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోండి. సో ఫైనల్లీ వాట్ దే హ్యావ్ స్పెసిఫైడ్ హియర్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు రివర్స్ ద ఐటీసీ, రివర్స్ చేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ సార్. స్టాక్ ఎంత ఉందో చూసుకోండి, ఈ స్టాక్ మీద ఎంత ఐటీసీ అవైల్ చేసామో చూసుకోండి. ఆ అవైల్ చేసిన ఐటీసీని ఇప్పుడు ఏం చేయాలి సార్, ఇప్పుడు రివర్స్ చేయాలి. రివర్స్ చేయాలంటే ఏ ఫామ్ ఫైల్ చేయాలి, ఐటీసీ 03 ఫైల్ చేయాలి. ఈ ఐటీసీ 03 ఫైల్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ క్రెడిట్ లెడ్జర్ బ్యాలెన్స్ ఉంటే రివర్స్ అవుతుంది. ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తే కనుక చలాన్ అడుగుతుంది, పేమెంట్ పే చేసేయాలి. ఈ రివర్సల్ చేశాక ఇంకా క్రెడిట్ లెడ్జర్లో బ్యాలెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు ఏ స్కీమ్కి వచ్చేసారు, కాంపోజిషన్ స్కీమ్కి వచ్చేసారు కాబట్టి క్రెడిట్ లెడ్జర్లో ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే అది ల్యాప్స్ వదులుకోవాల్సిందే. సో ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇన్ దిస్ కేస్ వాట్ దే వర్ స్పెసిఫైయింగ్ దట్ ఇఫ్ ద ఇన్పుట్స్ వర్ హెల్డ్ ఇన్ స్టాక్, మీ దగ్గర స్టాక్ ఉంటే దాని గురించి మాత్రమే ఇక్కడ డిస్కషన్. సార్ కాంపోజిషన్ రెగ్యులర్ కన్వర్ట్ అయినా, రెగ్యులర్ నుండి కాంపోజిషన్ కన్వర్ట్ అయినా మీ దగ్గర స్టాకే లేదనుకోండి, అసలు నో క్వశ్చన్, ఏ ప్రాబ్లము లేదు. ఈ ఐటీసీ 1 ఐటీసీ 3 వేటి జోలికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఇఫ్ యూ హ్యావ్ స్టాక్ అవైలబుల్ విత్ యూ, మీ దగ్గర కనుక స్టాక్ అవైలబిలిటీ ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ స్టాక్ తాలూకు యూ హ్యావ్ టు స్ట్రెచ్ ద ఇన్వాయిసెస్. ఆ ఇన్వాయిస్లో ఉన్న అమౌంట్ని ఇందాక క్రెడిట్ క్లెయిమ్ చేయొచ్చు అన్నాము, ఇప్పుడేమో ఈ ఐటీసీ 03లో మీరు రెగ్యులర్ నుండి కాంపోజిషన్కి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఐటీసీ రివర్స్ చేసేయాలి. వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు రివర్స్ ద ఐటీసీ. సో క్లెయిమ్ చేయడానికేమో ఐటీసీ 1, రివర్స్ చేయడానికేమో ఐటీసీ 3. ఈ పాయింట్ అందరికి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. క్యాపిటల్ గూడ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ మంత్స్కి రివర్స్ చేసేయండి అన్నారు. ఇప్పుడు ఫస్ట్ రెగ్యులర్ స్కీమ్లో ఉండి క్యాపిటల్ గూడ్స్ మీద కూడా ఐటీసీ క్లెయిమ్ చేశాం సార్. ఇప్పుడు ఎందులోకి వచ్చేసాం, మనం కాంపోజిషన్ స్కీమ్లోకి వచ్చేసాం. ఇంకా ఐటీసీ తీసుకోకూడదు కదా. క్యాపిటల్ గూడ్ యూసేజ్ పీరియడ్ అన్నాలనుకుంటున్నాం, మనం 60 మంత్స్ అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పటికి 20 మంత్స్ అయిందనుకోండి, ఇంకా బ్యాలెన్స్ అన్నాళ్ళు ఉన్నట్టు 40 మంత్స్. 40 మంత్స్ తాలూకు క్రెడిట్ రివర్స్ చేసేస్తే సరిపోతుంది. క్యాపిటల్ గూడ్ యూసేజ్ పీరియడ్ అన్నాలనుకుంటున్నాం సార్, మనం ఇక్కడ 60 మంత్స్ అని స్పెసిఫై చేశాం కాబట్టి క్యాపిటల్ గూడ్స్కి ఏం చేద్దాము అన్నారంటే ఇదిగోండి సార్, ఇప్పుడు 4 years 6 months 15 days వాడితే 4 years 7 months వాడినట్టే. అంటే ఇంకా 5 months క్రెడిట్ ఏం చేయాలి సార్, ఇప్పుడు మనం రివర్స్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి క్రెడిట్ అమౌంట్ ఇంటూ 5 months డివైడెడ్ బై 60 months అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. ఇది మీరు ఆన్గోయింగ్ ప్రాసెస్లో చూస్తూ ఉండేటప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఫైనల్గా క్రెడిట్ అవైల్ చేయాలి అనుకుంటే ఐటీసీ 1, క్రెడిట్ రివర్స్ చేయాలి అనుకుంటే కనుక ఐటీసీ 3. ఇది సార్ నేను స్పెసిఫై చేసేది. రోమన్ నెంబర్ 3
క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, దీని గురించి మనం డీటెయిల్గా ఇదిగోండి సార్, ఇక్కడ డే 11న క్యాన్సిలేషన్ అని చెప్పి మనకు ఒక టాపిక్కే ఉంది, అక్కడ ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఈ పాయింట్ని హోల్డ్లో ఉంచుతున్నాను సార్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇది ప్రాక్టికల్గా ప్రతి బిజినెస్లోనూ యూజ్ అయ్యే పాయింట్ ఇది సార్. ఐటీసీ ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో అవైలబిలిటీ ఉంటాయి. మీకు రిటర్న్ డాష్బోర్డ్లోనే మనం మంత్లీ 3B1 ఏ కాలంలో అయితే ఉంటాయో దాని పక్కనే ఐటీసీ ఫామ్స్ అని చెప్పి ఉంటుంది. ఆ ఫామ్స్లోకి వెళ్ళి ఆన్లైన్ ఫైలింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా. ఓకే రైట్. సో లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్. సార్ ఈ కేసులో వచ్చేటప్పటికి క్యాపిటల్ గూడ్స్ని కనుక మనం సప్లై చేస్తే అని చెప్పి ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తున్నారు. సో క్యాపిటల్ గూడ్స్ గురించి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను సార్. చూడండి, క్యాపిటల్ గూడ్ అంటే ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి క్యాపిటల్ గూడ్ ఏమో ఒక ప్లాంట్ అండ్ మెషినరీ అని చెప్పి అనుకుందాం. సో ఈ ప్లాంట్ అండ్ మెషినరీ వచ్చేటప్పటికి ఏంటంటే పర్చేస్ చేసినప్పుడు 10 lakhs వాల్యూ, దాని మీద లెవీ అయిన జిఎస్టీ అమౌంట్ ఎగ్జాంపుల్కి 1,80,000 అని చెప్పి అనుకుందాం. సో టోటల్ 11,80,000 పెట్టి ఈ క్యాపిటల్ గూడ్ పర్చేస్ చేసాం. ఈ 1,80,000 ఏం చేసాం మనం, ఐటీసీ తీసేసుకున్నాం. ఫర్ సపోజ్ 7/4/2020 ఇవాళే ఈ క్యాపిటల్ గూడ్ని పర్చేస్ చేసాము అని అనుకుందాం సార్. వీ కెన్ క్లెయిమ్ దిస్ 1,80,000 యాజ్ ఐటీసీ, ఇది మనందరికీ తెలిసిందే. బట్ ఈ క్యాపిటల్ గూడ్ మీరు 60 months అంటే ఈ క్యాపిటల్ గూడ్ యూసేజ్ పీరియడ్ 5 years అని యాక్ట్ స్పెసిఫై చేసింది. మీరు 5 years యూజ్ చేస్తారు అన్న ఇంటెన్షన్తోనే మీకు ఫుల్ ఐటీసీ ఇస్తున్నాము. ఆన్ ఏ కండిషన్ దట్ యు ఆర్ యూజింగ్ దిస్ క్యాపిటల్ గూడ్ ఫర్ 5 years. మీరు 5 years యూజ్ చేస్తారన్న ఉద్దేశంతో మీకు ఇక్కడ ఫుల్ ఐటీసీ ఇస్తున్నాం. మీరు 5 years కనుక యూజ్ చేయకుండా ఈ లోపే కనుక క్యాపిటల్ గూడ్ని సేల్ చేసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్చేస్ చేసిన డేట్ కదా సార్, కాసేపు సేల్ చేసిన డేట్ 10th October 2021 ఈ డేట్న సేల్ చేశారు అనుకుందాం. అంటే 5 years యూజ్ చేశారా, చేయలేదా, చేయలేదు, ఈ లోపే సేల్ చేశారు. ఇలా చేసినప్పుడు మనం జిఎస్టీ ఎంత కట్టాలి అంటే ఫుల్ ఐటీసీ ఎలిజిబుల్ కాదు, ఎంత రివర్స్ చేయాలి అంటే ఎంత పే చేయాలి అనే పాయింట్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సార్ ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్, దీన్నే కంటిన్యూ చేస్తాను. 10 lakhs పెట్టి పర్చేస్ చేశాము, 1,80,000 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 7/4/2020 పర్చేస్ చేసి 10/10/2021 సేల్ చేస్తే ఎంత జిఎస్టీ పే చేయమన్నాను అంటే సార్, వాట్ ద రూల్ హ్యాస్ స్పెసిఫైడ్ ఈజ్ పర్ క్వార్టర్ 5% ఈజ్ ఎలిజిబుల్. బ్యాలెన్స్ అంతా కూడా ఇన్ఎలిజిబుల్, దాన్ని రివర్స్ చేసేయండి. అర్థం కాలేదు సార్, చూడండి ఇక్కడ ఈ గ్యాప్కి ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి అనేది చెక్ చేయాలి. ఇక్కడ 2020-21 ఒక ఇయర్ ఉంది, 2021-22లో అక్టోబర్లో సేల్ చేసాం. ఈ కేసులో ఏం చేయాలంటే 2020-21 ఏప్రిల్లో కొన్నాం కాబట్టి క్వార్టర్ అంటే మీనింగ్ ఏంటి, ఏప్రిల్ టు జూన్ ఒక క్వార్టర్, జూలై టు సెప్టెంబర్ ఇంకొక క్వార్టర్, అక్టోబర్ టు డిసెంబర్ ఇంకొక క్వార్టర్, జనవరి టు మార్చ్ ఇంకొక క్వార్టర్. ఆ క్వార్టర్లో 1 day యూజ్ చేసినా సరే ఎంటైర్ క్వార్టర్ యూజ్ చేసినట్టే. ఈవెన్ 1 day మనం యూజ్ చేసిన ఎంటైర్ క్వార్టర్ యూజ్ చేసినట్టే. ఓకే, సో 2021లో ఏప్రిల్ 7th కొనుక్కున్నా సరే ఏప్రిల్ మే జూన్ ఎంటైర్ క్వార్టర్ యూజ్ చేసినట్టే. అంటే ఆ ఇయర్ మొత్తం కూడా యూజ్ చేశాను కాబట్టి ఆ ఇయర్లో 4 quarters వాడాను. అండ్ నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి అక్టోబర్లో సేల్ చేశా, అంటే ఏప్రిల్ టు జూన్ యూజ్ చేశాను, జూలై టు సెప్టెంబర్ కూడా యూజ్ చేశాను,
అక్టోబర్ టు డిసెంబర్లో 10 డేసే వాడాము. 10 డేస్ యూజ్ చేసినా సరే ఎంటైర్ క్వార్టర్ యూజ్ చేసినట్టే, అంటే టోటల్గా 3 క్వార్టర్స్ యూజ్ చేసినట్టు. సో 4 + 3 టోటల్గా 7 క్వార్టర్స్ మనం యూజ్ చేసినట్టు. సో ఇక్కడ క్వార్టర్కి ఎంత చొప్పున ఎలిజిబుల్ అనుకున్నాం సార్? 5% ఎలిజిబుల్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1,80,000 టోటల్గా మనం తీసుకున్న ఐటీసీ ఇంటూ 5% పర్ క్వార్టర్ ఇంటూ ఎన్ని క్వార్టర్స్ వాడాం సార్ మనం ఇక్కడ? 7 క్వార్టర్స్ వాడాం. ఇది ఎలిజిబుల్ పోర్షన్. అంటే 1,80,000 ఇంటూ 35% అనేది ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పి దాని మీనింగ్. అంటే అరౌండ్ మనకి ఎంత వస్తుందంటే 54 + 9 అంటే అరౌండ్ 63,000 దాకా వస్తుంది సార్ ఎగ్జాంపుల్కి. కొంచెం రౌండింగ్ ఆఫ్ తప్పున్నా వదిలేసేయండి. సో ఎగ్జాంపుల్కి 63,000 వచ్చింది. ఈ 63,000 అనేది ఏంటి? ఎలిజిబుల్ క్రెడిట్. ఎలిజిబుల్ క్రెడిట్ ఈ 63,000. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇన్ఎలిజిబుల్ ఎంత? 1,80,000 మైనస్ 63,000 అంటే 1,17,000. ఫస్ట్లోనే నేను 1,80,000 క్రెడిట్ క్లెయిమ్ చేస్తాను. ఇప్పుడు ఈ 1,70,000 మనం గవర్నమెంట్కి పే చేయాలి. కానీ ఇక్కడ ఏమన్నారంటే ఈ 1,17,000 కానీ లేదా మీరు ఈ క్యాపిటల్ గుడ్ ఈ డేట్ని సేల్ చేశారు కదా, ఎంతకి సేల్ చేశారు? ఎగ్జాంపుల్కి 6 lakhsకి సేల్ చేస్తాం. సో 6 lakhs ఇంటూ దీని మీద జిఎస్టీ రేట్ ఎంత? 18%. ట్రాన్సాక్షన్ వాల్యూ 6 lakhs ఇంటూ 18% అంటే 1,08,000 కానీ. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ పే చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ పే చేయండి అని చెప్పి స్పెసిఫై చేశారు. ఇది సార్ క్యాపిటల్ గూడ్ కనుక సేల్ చేస్తే మీరు ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్ ఇది. మీకు పర్చేజ్ మొదలు సేల్ వరకు ఏం చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా డిస్క్లోజ్ చేశాను. క్యాపిటల్ గూడ్ పర్చేస్ చేసినప్పుడు మీరు ఫుల్ ఐటీసీ తీసుకోండి. బట్ ఆ పర్చేస్ చేసిన క్యాపిటల్ గూడ్ని మార్కెట్లో సేల్ చేసేటప్పుడు ఎంత రివర్స్ చేయాలంటే ఎంత గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేయాలి అన్న పాయింట్ గురించి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదిగోండి సార్, పర్ క్వార్టర్ ఎంత ఎలిజిబుల్ అంటున్నాము? క్వార్టర్కి 5% ఎలిజిబుల్. అలా ఎన్ని క్వార్టర్స్ యూజ్ చేసామో చూసుకోండి. క్వార్టర్ అంటే డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాను మీకు. ఆ క్వార్టర్లో 1 డే వాడిన ఎంటైర్ క్వార్టర్ యూజ్ చేసినట్టే. అలా ఈ ఎగ్జాంపుల్లో 7 క్వార్టర్స్ వాడాము అంటే 35% ఎలిజిబుల్ క్రెడిట్, అంటే 65% ఇన్ఎలిజిబుల్ క్రెడిట్. అది ఎంత వచ్చింది? 1,17,000. ఇది ఇప్పుడు మనం గవర్నమెంట్కి పే చేసేయాలి. ఇది కానీ ఇప్పుడు ఆ క్యాపిటల్ గుడ్ని ఎంతకి సేల్ చేస్తున్నాము? 6 lakhsకి సేల్ చేశాను. ఆ 6 lakhs ఇంటూ 18% కానీ. ఈ రెండిట్లో ఏ అమౌంట్ మనం గవర్నమెంట్కి పే చేయాలి సార్ అంటే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. సో ఇదే ఇప్పుడు మీకు థియరిటికల్గా చూపిస్తాను సార్. ఇదిగోండి, మనం తీసుకున్న ఐటీసీలో నుండి 5% పర్ క్వార్టర్ ఎలిజిబుల్ కదా, అది తీసేయండి అంటున్నాను. అంటే నథింగ్ బట్ ఈ ఫస్ట్ పాయింట్లో మీకు ఏమొస్తుంది? ఇన్ఎలిజిబుల్ పోర్షన్ వస్తుంది. ఈ ఇన్ఎలిజిబుల్ పోర్షన్ని రివర్స్ చేసేయాలి. ఇది కానీ లేదా మనం ఇప్పుడు అమ్మే వాల్యూ ఇంటూ జిఎస్టీ రేట్ కానీ, అదే ఇక్కడ రాసింది ట్యాక్స్ ఆన్ ట్రాన్సాక్షన్ వాల్యూ కానీ. ఈ రెండిట్లో ఏది పే చేయాలి సార్ అంటే ఇదిగోండి సార్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇదంతా క్యాపిటల్ గూడ్స్ కొన్నప్పుడా సేల్ చేసినప్పుడా సార్ నేను చెప్పింది? సేల్ చేస్తే కనుక ముందు క్యాపిటల్ గూడ్ మీద ఫుల్ ఐటీసీ తీసేసుకుని ఆ క్యాపిటల్ గూడ్ని ఐటీసీ తీసుకున్న క్యాపిటల్ గూడ్ని కనుక సేల్ చేస్తే ఏం చేయాలి అనేది నేను మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్క్లోజ్ చేశాను. సో అలా కాకుండా మీరు సేల్ చేసేది కనుక ఇన్ కేస్ మోటార్ వెహికల్ అయితే, ఇది చాలా రోజుల నుండి చాలామంది నన్ను అడుగుతున్న పాయింట్ సార్. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సేల్ మోటార్ వెహికల్, మీరు సేల్ చేసేది మోటార్ వెహికల్ అయితే అప్పుడు ఏం చేయాలి అనేది మీకు వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో డీటెయిల్స్ ఇచ్చాను సార్. ఈ వాల్యూ ఆఫ్ సప్లై అని ఒక చాప్టర్ ఉంది మనకి ఇక్కడ. ఈ చాప్టర్లో దీనికి సంబంధించిన క్లారిఫికేషన్స్ మీకు ఇచ్చాను. సో ఒకసారి అది చూద్దాం సార్.
వాల్యూ ఆఫ్ సప్లై చాప్టర్లో మీరు ఇన్ కేస్ మోటార్ వెహికల్స్ కనుక సేల్ చేస్తే, ఇదిగోండి సార్, మీకు పేజ్ 16లో ఇచ్చాను. డే 5 మెటీరియల్లో సేల్ ఆఫ్ మోటార్ వెహికల్ 8/2018 ఏం స్పెసిఫై చేసిందంటే మీకు చాలా క్లియర్గా ఇచ్చాను సార్. ఎర్లియర్ లా అంటే వ్యాట్ ఉన్నప్పుడు కనుక మీరు దాని మీద జిఎస్టీ తీసుకుని, లేదా జిఎస్టీ వచ్చిన తర్వాత అయినా సరే మీరు దాని మీద ఐటీసీ తీసుకుని ఉంటే, ఆ ఐటీసీ తీసుకున్న క్యాపిటల్ గూడ్ని కనుక మీరు సేల్ చేస్తే ఆ సేల్ వాల్యూ మీద కానీ, లేదా ఇప్పుడు మనం అనుకున్నాం కదా సార్ 5% పర్ క్వార్టర్ చొప్పున ఎలిజిబుల్ అని చెప్పి అనుకున్నాం, బ్యాలెన్స్ అమౌంట్ అంతా ఇన్ఎలిజిబుల్. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ మనం గవర్నమెంట్కి పే చేయాలి. ఇదంతా ఎప్పుడు సార్? మీరు ఐటీసీ అవైల్ చేస్తే. లేదు ఇంతకుముందు యాక్ట్ ప్రకారం కానీ ఇప్పుడు జిఎస్టీ లా ప్రకారంగా కానీ వీ డిడెంట్ అవైల్ ఐటీసీ అట్ ఆల్, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు అవైల్ ఐటీసీ ఇన్ సచ్ ఏ కేస్, ఇదిగోండి సార్, మార్జిన్ ఆఫ్ సప్లై మీద కడితే చాలు. ఇవన్నీ ఈ నోటిఫికేషన్లో క్లారిటీ ఇచ్చారు సార్. మార్జిన్ ఆఫ్ సప్లై అంటే మీనింగ్ ఏంటి? ఒకప్పుడు పర్చేస్ ప్రైస్ ఎంత, ఇప్పుడు సేల్ ప్రైస్ ఎంత, ఈ రెండు కంపేర్ చేసుకుని మార్జిన్, సరే ఈ రెండు కంపేర్ చేస్తే మార్జిన్ కంపల్సరీ లాసే ఉంటుంది అంటే, ఇక్కడ పర్చేస్ ప్రైస్ అంటే పర్చేస్ ప్రైస్ కాదంట సార్, డబ్ల్యూడివి. మీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో డిప్రిసియేషన్ రాయగా మీకు డబ్ల్యూడివి ఎంత వస్తుందో మీ సేల్ వాల్యూని ఈ డబ్ల్యూడివితో లెస్ చేసిన తర్వాత మీకు వచ్చేదే మార్జిన్ ఆఫ్ సప్లై. అంటే బుక్స్లో డబ్ల్యూడివి 6 lakhs ఉంది అనుకోండి, ఇప్పుడు దీన్ని మార్కెట్లో 8 lakhsకి సేల్ చేశామనుకోండి, ఈ డిఫరెన్స్ 2 lakhs మీదే జిఎస్టీ కట్టండి. ఇదంతా ఎప్పుడు సార్ ఈ స్కీమ్ చెప్పింది? మార్జిన్ ఆఫ్ సప్లై ఎప్పుడు చెప్పింది? మీరు ఐటీసీ అవైల్ చేసుకోకపోతే. ఐటీసీ అవైల్ చేసుకుంది కనుక సేల్ చేస్తే ఎలా ఏంటి అనేది ఇవాళ మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసాం. ఆన్ విచ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్, ఐటీసీ అవైల్ చేసుకున్న గూడ్స్ సేల్ చేస్తే ఏం చేయాలి అనేది ఇవాళ డిస్కషన్లో చూసాం. ఐటీసీ అవైల్ చేయలేదు ప్రీవియస్ వ్యాట్ లాలో కానీ ఎగ్జిస్టింగ్ లాలో కానీ, ఐటీసీ అవైల్ చేయకుండా. అండ్ నెంబర్ 2, ఏ ఐటమ్ని సేల్ చేస్తే సార్ ఇక్కడ చెప్పింది ఓన్లీ మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్ కాకుండా అదర్ అసెట్, ఫర్ సపోజ్ ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేశాను, ఐటీసీ తీసుకోలేదు, ఓకే. ఇప్పుడు ఆ ప్లాంట్ అండ్ మెషినరీని సేల్ చేస్తున్నాను, ఓకే. ఈ సేల్ వాల్యూ మీద జిఎస్టీ కట్టాలా? అవసరం లేదు. జనరల్గా క్యాపిటల్ గూడ్ అంటే ఐటీసీ తీసుకున్న అసెట్ని సేల్ చేస్తేనే జిఎస్టీ కట్టాలి. బట్ ఒక్క మోటార్ వెహికల్ కేసులోనే నోటిఫికేషన్ 8/2018లో మార్జిన్ ఆఫ్ సప్లై మీద పే చేయండి అన్నారు, ఇఫ్ యు ఆర్ నాట్ అవైలింగ్ ఐటీసీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ అవైల్డ్ ఐటీసీ, ఎంటైర్ సేల్ కన్సిడరేషన్ మీద వ్యాట్ ఉన్నప్పుడు ఒక కార్ పర్చేస్ చేసి ఫుల్ ఐటీసీ తీసేసుకున్నాను సార్, జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ కార్ సేల్ చేశాను, ఈ కార్ సేల్ మీద జిఎస్టీ కట్టాలా? ఆన్సర్ ఈజ్ ఎస్. ఎంత జిఎస్టీ కట్టాలి? ఇదిగోండి సార్, ఇక్కడ మీకు రేట్స్ ఇచ్చాను, మీ వెహికల్ ఏంటి అనేది మీరు దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గ జిఎస్టీ అనేది పే చేసేయండి. ఇది నేను ఫైనల్గా ఇచ్చే కంక్లూషన్. సో బై దిస్ వీ హ్యావ్ కంక్లూడెడ్ దట్ వెన్ ద క్యాపిటల్ గూడ్స్ వర్ బీయింగ్ సోల్డ్, క్యాపిటల్ గూడ్స్ని కనుక సేల్ చేస్తే ఏం చేయాలి అనేది మనం ఈ డిస్కషన్ అంతా కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ. ఇది ప్రాక్టికల్గా బాగా ఇంపార్టెంట్ సార్. ఒక కంపెనీ వెళ్ళిపోయి ఇంకో కంపెనీతో అమాల్గమేట్ అయినా, ఒక ఫర్మ్ కంపెనీ కింద కన్వర్ట్ అయినా, లేదా ఒక ప్రొపరేటర్ చనిపోయాడు, బిజినెస్ లీగల్ హెయిర్స్ కంటిన్యూ చేసినా, లేదా నా పేరు మీద ఉన్న బిజినెస్ని నా ఫ్రెండ్కి సేల్ చేశాను, అంటే నా బిజినెస్ మొత్తం ఫ్రెండ్కి అమ్మేశాను, అలా సేల్ చేసిన, ఈ కేసు అంతా కూడా సింపుల్గా చెప్పాలంటే చేంజ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అంటున్నారు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దీన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అంటారు. వెన్ ఎవర్ బిజినెస్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్, బిజినెస్ కనుక ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్ని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు మీ క్రెడిట్ లెడ్జర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికి మీరు ఫైల్ చేయాల్సిన ఫామ్ ఐటీసీ 02. కాకపోతే ఈ బిజినెస్లో ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ కూడా న్యూ బిజినెస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి.
ఇది మన అందరం చేసేదే. ఈ బుక్స్ క్లోజ్ చేసేసి ఆ బుక్స్లో ఇవే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తీసుకొస్తాం. ఇవి మనం రెగ్యులర్గా చేసేవే. ఇది మనకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు సార్. కండిషన్ ఏంటంటే మెయిన్ అసెట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయినా అవ్వకపోయినా లయబిలిటీస్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎందుకంటే క్రెడిటార్కి 180 డేస్లో పే చేయాలి అని చెప్పి అనుకున్నాం కదా, అలా లయబిలిటీస్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇది మనం రెగ్యులర్గా చేసేదే సార్. బట్ ప్రాక్టికల్గా ఇక్కడ చేయాల్సిన ఎడిషనల్ కాన్సెప్ట్ ఈజ్ యూ నీడ్ టు ఫైల్ ITC2. ఇట్ మస్ట్ బి కంపల్సరీలీ సైన్డ్ బై ఏ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ఫైనల్లీ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ వెన్ బిజినెస్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్, నా బిజినెస్ ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన, ఫాదర్ బిజినెస్ సన్కి వచ్చేసిన, ప్రొప్రైటరీ కన్సర్న్ ఫర్మ్ కిందకి ట్రాన్స్ఫర్ అయినా, ఫర్మ్ ప్రొప్రైటరీ కన్సర్న్ కిందకి మారిన, ఫర్మ్ కంపెనీ కిందకి మారిన, కంపెనీ LLP కిందకి మారిన, నార్మల్ ప్రొప్రైటరీ కన్సర్న్ సింగిల్ పర్సన్ కంపెనీ OPC 1 పర్సన్ కంపెనీ కింద కన్వర్ట్ అయినా, ఈ కేసెస్ అన్నిట్లోనూ లాజిక్ ఏంటో తెలుసా సార్? పాన్ చేంజ్ అవుతుంది. పాన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఆ న్యూ ఎంటిటీకి ఫస్ట్ GST రిజిస్ట్రేషన్ అప్లై చేసి ఆ తర్వాత ఏం చేయాలంటే ఓల్డ్ పాన్లోకి వెళ్ళి అంటే ఓల్డ్ లాగిన్లోకి వెళ్ళి ITC02 అన్న ఫామ్ ఫైల్ చేస్తే ఇది న్యూ GST నెంబర్కి కనిపిస్తుంది. అది మీరు ITC ఫామ్స్లో యాక్సెప్ట్ చేస్తే ఈ క్రెడిట్ లెడ్జర్లో ఉన్న అమౌంట్ అంటే ఓల్డ్ GST నెంబర్లో ఉన్న క్రెడిట్ లెడ్జర్ అమౌంట్ అంతా కూడా న్యూ GST నెంబర్ క్రెడిట్ లెడ్జర్కి యాడ్ అయిపోతుంది. ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక 5 సెకండ్స్ కూడా పట్టదు, ఇమీడియట్గా క్రెడిట్ లెడ్జర్లోకి యాడ్ అయిపోతుంది. ఒక బిజినెస్లో ఉన్న క్రెడిట్ని ఇంకొక బిజినెస్లోకి షిఫ్ట్ చేయొచ్చు. ఇదంతా ఎప్పుడు బిజినెస్ అంతా షిఫ్ట్ చేస్తే, బిజినెస్ కాదు కొంత స్టాక్ని షిఫ్ట్ చేస్తున్నానంటే ఆ స్టాక్ వరకు సేల్ బిల్ రాయటమే, దానికి మించి వేరే ఆప్షన్ లేదు. ఇదంతా ఎప్పుడంటే ఒక బిజినెస్ కనుక ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్ సచ్ ఏ కేస్ వాట్ దే నీడ్ టు డూ ఈజ్ ద క్రెడిట్ కెన్ బి ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ అపాన్ ఫైలింగ్ ఆఫ్ ఫామ్ నెంబర్ ITC02. ITC02 ఈజ్ టు బి ఫైల్డ్ ఆన్లైన్. సెల్లర్ ఎంటిటీ ITC02 ఫైల్ చేస్తే బయ్యర్ ఎంటిటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇవన్నీ ITC ఫామ్స్ అని చెప్పి రిటర్న్ డాష్బోర్డ్లోనే మీకు ఆన్లైన్లో ఉంటాయి. ఇవి ఫైల్ చేస్తే రిసిపియంట్కి ఫుల్ ITC వస్తుంది. So I think the point is very clear. So finally, in this case, the thing to be followed is form number GST ITC02 ఫైల్ చేస్తే ఒక బిజినెస్లో ఉన్న క్రెడిట్ లెడ్జర్ అంతా కూడా ఇంకొక బిజినెస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఏ కేసులో అయినా సరే, సేల్, డీమెర్జర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్, అమాల్గమేషన్, డీమెర్జర్, ఏ కేసు అయినా సరే, ఇంక్లూడింగ్ డెత్ ఆఫ్ ఏ సోల్ ప్రొప్రైటర్ కూడా. సోల్ ప్రొప్రైటర్ చనిపోయిన తర్వాత ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ లీగల్ హెయిర్కి వెళ్ళాక లీగల్ హెయిర్కి సెపరేట్ GST నెంబర్ తీసుకుని ఆ బిజినెస్లో ఉన్న క్రెడిట్ లెడ్జర్ మొత్తం కూడా ఈ బిజినెస్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అపాన్ ఫైలింగ్ ITC02. ఐ థింక్ ద పాయింట్ హియర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫుల్లీ కంక్లూడెడ్. ఈ పాయింట్ అందరికి క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. సో లెట్ us ఎంటర్ ఇన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సార్, మనకి విజయవాడలో, ఏలూరులో, విశాఖపట్నం, వైజాగ్లో ఈ 3 ప్లేసెస్లో బ్రాంచెస్ ఉన్నాయి. సింగిల్ రిజిస్ట్రేషన్ చాలా, సెపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలా? సింగిల్ రిజిస్ట్రేషన్ చాలు. ఒకటి ప్రిన్సిపల్ ప్లేస్, మిగిలిన వాటన్నిటిని ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి యాడ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఈ 2 ఎంటిటీస్కి సెపరేట్ GST నెంబర్ తీసుకుందాము అని అనుకుంటున్నాం. వీ నీడ్ టు గెట్ సెపరేట్ GST నెంబర్ ఈజ్ అవర్ కంక్లూజన్. ఓకే, వీ కెన్ అప్లై అండ్ గెట్ సెపరేట్ GST నెంబర్. దీన్నే ఏమంటారంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటారు. ఏమంటారు సార్ దీన్ని? మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటారు. ఈ కేసులో ఏమవుతుందంటే ఇప్పటి వరకు స్టాక్ ఎక్కడున్నా సరే ఒకటే GST నెంబర్ కాబట్టి కాసేపు విజయవాడ హెడ్ ఆఫీస్ అనుకుంటే మొత్తం ఈ యూనిటే ITC తీసేసుకుంటుంది, స్టాక్ ఏలూరులో ఉన్నా వైజాగ్లో ఉన్నా. బట్ ఇప్పుడు ఏలూరు బ్రాంచ్కి వైజాగ్ బ్రాంచ్కి సెపరేట్ GST రిజిస్ట్రేషన్ తీసుకున్నాం కాబట్టి ఏలూరు అండ్ వైజాగ్ బ్రాంచ్లో ఉన్న స్టాక్కి ITC అమౌంట్ విజయవాడ నుండి ఏలూరుకి వైజాగ్కి షిఫ్ట్ చేయాలి. సార్, సింగిల్ రిజిస్ట్రేషన్ ఉంటే ప్రాబ్లమే లేదు, 3 యూనిట్స్కి కలిపి ఒకటే క్రెడిట్ లెడ్జర్. అలా కాకుండా డిఫరెంట్ యూనిట్స్ కనుక మనకి ఉంటూ సెపరేట్ రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే, సెపరేట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు అక్కడ ఎంత స్టాక్ ఉందో చూసి ఆ స్టాక్ తాలూకు ప్రపోర్షనేట్ ITC02A అనే న్యూ ఫామ్ ద్వారా ఒక యూనిట్లో ఉన్న క్రెడిట్ని ఇంకో యూనిట్స్కి షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. ఇదంతా ఎప్పుడంటే
మీరు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ తీసుకునుండి స్టాక్ కనుకుంటే ఆ స్టాక్ రేషియోకి తగ్గట్టుగా ఆ రేషియో ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే స్టాక్కి తగ్గట్టుగా ఇక్కడ క్రెడిట్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి మీకు రూల్ నెంబర్ 41A స్పెసిఫై చేశారు సార్. ఐ థింక్ ఈ పాయింట్ క్లియర్ అని అనుకుంటున్నాను. ఇది యూనివర్సల్గా అందరికీ యూజ్ అయ్యేది కాదు, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మాట్లాడాలి. ఇప్పటి వరకు నేర్చుకున్న ఐటీసీ ఫామ్స్ని మనం సింపుల్గా కంక్లూడ్ చేయాలి అంటే, సో ఇప్పుడు చెప్పే డిస్కషన్ చాలా సింప్లిఫై చేస్తుంది సార్. ఇప్పటి వరకు నేర్చుకున్న థీమ్ మొత్తం కూడా ఐటీసీ ఫామ్స్ని నేను ఏం చేస్తున్నానంటే 5 ఫామ్స్, ఐటీసీ 1, ఐటీసీ 2, 2A, ఐటీసీ 3, ఐటీసీ 4, ఇలా మొత్తం 5 ఫామ్స్ సార్ ఐటీసీ ఫామ్స్. ఇక 2A అని ఇంకోటి ఉంది కాబట్టి మొత్తం 5 ఫామ్స్ అయ్యాయి. ఈ ఐటీసీ 4 ఎప్పుడు ఫైల్ చేయాలనుకున్నాం సార్? మనం ప్రిన్సిపల్ నుండి లాస్ట్ సీజన్ ఎండింగ్లో చెప్పుకున్నాం సార్. ప్రిన్సిపల్ నుండి జాబ్ వర్కర్కి పంపించేటప్పుడు డెలివరీ చలాన్ రైజ్ చేయాలి. ఈ డెలివరీ చలాన్లో ఉన్న కంటెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఐటీసీ 4 క్వార్టర్లీ వన్స్ 25th కల్లా ఫైల్ చేయాలి. ఇది రిగార్డింగ్ ఐటీసీ 4. అండ్ నెక్స్ట్ రిగార్డింగ్ ఐటీసీ 3 కాంపోజిషన్ నుండి రెగ్యులర్ నుండి కాంపోజిషన్ని కన్వర్ట్ అయితే స్టాక్ మీద ఐటీసీ రివర్స్ చేయాలి. 60 days లోపు ఈ ఫామ్ ఫైల్ చేయాలి. ఇది ఎప్పుడు రెగ్యులర్ నుండి కాంపోజిషన్కి వస్తే. అదే కాంపోజిషన్ నుండి రెగ్యులర్కి వస్తే లేదా న్యూ రిజిస్ట్రేషన్ తీసుకుంటే స్టాక్ మీద ఇప్పుడు ఐటీసీ అవైల్ చేయొచ్చు. ఈ అవైల్మెంట్ రావాలంటే ఐటీసీ 1 ఫైల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఐటీసీ 2 ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్. ఒకళ్ళ బిజినెస్ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ షిఫ్ట్ అయిపోయినప్పుడు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ని షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. అలా ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ని షిఫ్ట్ చేయాలంటే దానికోసం వాడాల్సిన ఫామ్ ఐటీసీ 02. అండ్ నెక్స్ట్ ఐటీసీ 02A మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంటే ఒకే స్టేట్లో డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ ఉంటే అప్పుడు స్టాక్ తాలూకు క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది ఈ ఫామ్. ఇలా మొత్తం వచ్చేటప్పటికి ఏంటంటే 5 ఐటీసీ ఫామ్స్ సార్ ఇక్కడ స్పెసిఫై చేసింది. ఇది 30 days ఫైల్ చేయాలి. దీనికి టైం లిమిట్ ఏమీ లేదు, దీనికి టైం లిమిట్ లేదు. ఎందుకంటే అది ట్రాన్స్ఫరింగ్ క్రెడిటే కానీ కొత్త క్రెడిట్ కాదుగా. ఇది 60 days, ఇది క్వార్టర్లీ 25th కల్లా ఫైల్ చేయాలి. ఇవి సార్ మొత్తం ఐటీసీ ఫామ్స్ తాలూకు మనం చేసిన డిస్కషన్. సో లెట్ us కంటిన్యూ. ఇంకొక కాన్సెప్ట్ మిగిలిపోయింది, కాన్సెప్ట్ ఆఫ్ ఐఎస్డి. సార్ ఇది విజయవాడ లెవెల్లో ఏపీ లెవెల్లో అంత అవసరం వచ్చే కాన్సెప్ట్ అయితే కాదు, బట్ జనరల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను వినండి సార్. ఫర్ సపోజ్ మనకి ఇండియాలో 4 యూనిట్స్ ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ముంబై. ఇలా 4 ప్లేసెస్లో మనకి 4 యూనిట్స్ ఉన్నాయి. ఈ 4 యూనిట్స్కి కూడా మీ అందరికీ తెలిసిందే సెపరేట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. బట్ ఈ కంపెనీ పేరు ఏ లిమిటెడ్, కంపెనీ ఒకటే, బట్ కంపెనీకి 4 జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ఎన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి? ఒకటే ఫైల్ చేయాలి. ఎన్ని జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలి? 4 జిఎస్టీ రిటర్న్లు ఎవ్రీ మంత్ ఫైల్ చేయాలి. ఇక్కడ ఏమైంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఒకటే, జిఎస్టీ రిటర్న్స్ మాత్రం మల్టిపుల్. ఇప్పుడు ఏమైంది అంటే ఈ ఎంటిటీకి ఆడిటర్ ఆడిటింగ్ సర్వీస్ పర్ఫామ్ చేస్తూ 1 lakh ఆడిట్ ఫీ, 18,000 ఐజిఎస్టీ ఛార్జ్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఈ 18,000 అమౌంట్ ఏ యూనిట్కి ఛార్జ్ చేసినట్టు? ఢిల్లీకి, ముంబైకి, చెన్నైకి, కోల్కతాకి 4 యూనిట్స్కి సర్వీస్ ఇచ్చాం. ఇప్పుడు ఆడిటర్ 4 యూనిట్స్కి సెపరేట్ ఇన్వాయిస్ ఇస్తారా? ఇవ్వరు. ఎందుకనంటే ఇక్కడ మన ఒక ఐటీ రేట్నే మనం ఫైల్ చేసింది, దాని తాలూకు బిల్ ఏమో ఒకటే రైజ్ చేస్తున్నాం. కానీ వీటికి జిఎస్టీ నెంబర్స్ ఏమో 4 ఉన్నాయి. ఈ 4 యూనిట్స్లో
ఇప్పుడు ఆడిటర్ ఇష్యూ చేసిన ఇన్వాయిస్లో రిసిపియంట్ జిఎస్టీ నెంబర్ రాయాలి కదా. ఏ యూనిట్ జిఎస్టీ నెంబర్ అని రాస్తారు? ఢిల్లీ యూనిట్ రాస్తారా, ముంబై యూనిట్ రాస్తారా, కోల్కతా రాస్తారా, చెన్నై రాస్తారా? నలుగురు యూజ్ చేసుకున్నారుగా ఈ సర్వీస్. అందుకని ఇప్పుడు ఈ 4 యూనిట్స్ ఏం చేయాలి అంటే, ఇలా అందరూ కలిపి కామన్ సర్వీసెస్ తీసుకున్న దానికి క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఐఎస్డి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి ఇంకొక కొత్త రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అది ఢిల్లీ యూనిట్ పేరు మీద తీసుకుంటారా, చెన్నై యూనిటా, అది ఆ ఎంటిటీ ఇష్టం. ఏ లిమిటెడ్ అనే కంపెనీ ఇష్టం. ఈ కంపెనీ ఏం చేసిందంటే ఢిల్లీ యూనిట్కి ఐఎస్డి రిజిస్ట్రేషన్ తీసుకుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆడిటర్ ఇప్పుడు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసేటప్పుడు 18,000 జిఎస్టీ అమౌంట్కి ఎవరి జిఎస్టీ నెంబర్ అప్లోడ్ చేయాలి అంటే జిఎస్టీ నెంబర్ ఆఫ్ ఐఎస్డి అప్లోడ్ చేయాలి. నార్మల్గా మనం జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తే రిసిపియెంట్స్కి ఎక్కడ కనిపిస్తుంది? 2Aలో కనిపిస్తుంది. కానీ ఐఎస్డికి వచ్చేటప్పటికి జిఎస్టీఆర్ 6Aలో కనిపిస్తుంది. ఈ 6Aలో కనిపించిన క్రెడిట్ అంతా కూడా మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయనుకున్నాం సార్? 4 యూనిట్స్కి కూడా ఆ మంత్ టర్న్ ఓవర్ బేస్ చేసుకుని 4 యూనిట్స్కి కూడా జిఎస్టీఆర్ 6లో ఈచ్ యూనిట్ జిఎస్టీ నెంబర్ రాసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఇది ప్రతి యూనిట్కి జిఎస్టీఆర్ 2Aలో కనిపిస్తాయి. ఈ జిఎస్టీఆర్ 2Aలో కనిపించింది, జిఎస్టీఆర్ 3Bలో ఐటీసీ అవైల్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే జిఎస్టీఆర్ 1 అనేది ఆడిటర్ అప్లోడ్ చేసేటప్పుడు ఐఎస్డికి 6Aలో కనిపిస్తుంది. 6Aలో ఉన్న అమౌంట్ని ఎందులో క్రెడిట్ క్లెయిమ్ చేస్తారు అంటే జిఎస్టీఆర్ 6 అన్న ఫామ్లో ఈచ్ యూనిట్ జిఎస్టీ నెంబర్ రాసి ఎవరు సార్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేది? ఐఎస్డి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఏ ఫామ్ ఫైల్ చేస్తుంది? జిఎస్టీఆర్ 6 ఫైల్ చేస్తుంది. సార్ ఇదంతా మల్టిపుల్ యూనిట్స్, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నవాళ్ళు ఏదన్నా కామన్ సర్వీస్ కనుక రిసీవ్ చేసుకుంటే ఆ కామన్ సర్వీస్ మీద ఉన్న క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ ఐఎస్డి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఈ జిఎస్టీఆర్ 6లో అప్లోడ్ చేస్తే ఈచ్ యూనిట్కి 2Aలో కనిపిస్తుంది. ఆ ఈచ్ యూనిట్ 3Bలో ఐటీసీ తీసుకుంటారు. ఇది సార్ కాన్సెప్ట్ ఆఫ్ ఏంటిది? ఐఎస్డి. ఈ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అనేది మీకు థియరిటికల్గా ఇక్కడ ప్రజెంటేషన్ చేశాను. ఇదిగోండి సార్, ఒకే ఎంటిటీ ఇలా చాలామంది దగ్గర సర్వీసెస్ తీసుకుంటుంది. వీటికి 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్కి ఆ క్రెడిట్ని ఏం చేయాలి? డిస్ట్రిబ్యూట్ చేయాలి. డైరెక్ట్ వీళ్ళు ఈ బ్రాంచ్ పేరు మీద ఇన్వాయిస్ ఇవ్వలేరు. కామన్గా యూజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు సెపరేట్గా ఐఎస్డి అని ఒక రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఆ ఐఎస్డి నుండి ఇలా ఈచ్ యూనిట్కి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వీళ్ళు జిఎస్టీఆర్ 1లో అప్లోడ్ చేస్తారు, ఐఎస్డికి 6Aలో కనిపిస్తుంది. అవన్నీ 6లో అప్లోడ్ చేస్తే వీళ్ళందరికీ 2Aలో కనిపిస్తుంది. 2A నుండి 3Bలో క్లెయిమ్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్. ఇది ఎవరి గురించి సార్ ఇక్కడ చెప్పింది? ఐఎస్డి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. అయితే దానికి సంబంధించిన ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్, కార్పొరేట్ సర్వీస్ అని చెప్పి. ఇప్పుడు మీకు 4 యూనిట్స్ అని చెప్పి అన్నాను కదా, ముంబై, చెన్నై అని చెప్పి. దాన్ని బేస్ చేసుకున్న ఎగ్జాంపులే. ఆ క్రెడిట్ ఎలా డివైడ్ చేయాలి అని చెప్పి అనుకున్నామంటే జిఎస్టీఆర్ 6 ఫైల్ చేయాలి. నెక్స్ట్ మంత్ 13th లోపు ఫైల్ చేస్తే ఆ యూనిట్స్కి 2Aలో కనిపిస్తుంది. 2Aలో కనిపించిన దాన్ని 3Bలో అవైల్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్. ఇది ఇక్కడ లెవెల్ వాళ్ళకి మనకంత యూజ్ ఉండదు. సో ఏదన్నా యూనిట్ ఉంటే ఎలా క్లెయిమ్ చేయాలని తెలియడానికి ఇది చెప్పాను సార్. 3Bలో కూడా ఇక్కడ క్లెయిమ్ చేస్తారు. ఆ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ నుండి వచ్చిన క్రెడిట్ ఈచ్ యూనిట్ ఈ ఫామ్ జిఎస్టీఆర్ 3Bలో ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటారు. ఐఎస్డి అంటే మీనింగ్ అది. ఐఎస్డి స్టాండ్స్ ఫర్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి దాని మీనింగ్ సార్. ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఐఎస్డి. అండ్ లాస్ట్ కాన్సెప్ట్, హౌ ఈజ్ ఐటీసీ అవైల్డ్ అండ్ యూటిలైజ్డ్. సార్ మన దగ్గర 3 క్రెడిట్స్ ఉన్నాయి. ఐజిఎస్టీ క్రెడిట్ ఉంది, సిజిఎస్టీ క్రెడిట్ ఉంది, ఎస్జిఎస్టీ క్రెడిట్ ఉంది. ఎవ్రీ మంత్ 3B ఫైల్ చేసేటప్పుడు
అందరూ ఇది ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సార్ ఫస్ట్ ఐజిఎస్టీ క్రెడిట్ని యూజ్ చేయాలి. ఐజిఎస్టీ క్రెడిట్ని ఫస్ట్ దేనికి వాడాలి? ఐజిఎస్టీ పేమెంట్ ఉంటే దానికి యూటిలైజ్ చేయాలి. నెక్స్ట్ సిజిఎస్టీకైనా వాడచ్చు, ఎస్జిఎస్టీకైనా వాడచ్చు. మీకు సాఫ్ట్వేర్ అంటే ఆన్లైన్లో డిఫాల్ట్గా మొత్తం సిజిఎస్టీకే సెటప్ చేస్తున్నారు సార్. మీరు సిజిఎస్టీకి ఎస్జిఎస్టీకి 50-50 డివైడ్ చేసుకుంటే మీకు ఇది ఇంకా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఐజిఎస్టీ క్రెడిట్ని దేనికి వాడాలి అంటే ఐజిఎస్టీకే వాడాలి. ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా మిగిలితే ఐజిఎస్టీ క్రెడిట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీకి వాడండి. అలా ముందు ఐజిఎస్టీ క్రెడిట్ 0 అవ్వాలి. ఐజిఎస్టీ క్రెడిట్ 0 అయితేనే నెక్స్ట్ సిజిఎస్టీ క్రెడిట్ని సిజిఎస్టీకి వాడాలి, ఎస్జిఎస్టీ క్రెడిట్ని ఎస్జిఎస్టీకి వాడాలి. ఇది ప్రాసెస్. కాబట్టి సిజిఎస్టీ క్రెడిట్ని ఐజిఎస్టీ పేమెంట్కి కూడా వాడుకోవచ్చు, ఎస్జిఎస్టీ క్రెడిట్ని ఐజిఎస్టీ పేమెంట్కి కూడా వాడుకోవచ్చు. అంతేగాని సిజిఎస్టీ క్రెడిట్ని ఎస్జిఎస్టీకి వాడకూడదు. ఇది మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి సార్. ఇక్కడ థియరిటికల్గా ఐటీసీ ఆఫ్ ఐజిఎస్టీ షుడ్ ఫస్ట్ బి యూటిలైజ్డ్ అగైనెస్ట్ ఐజిఎస్టీ. ముందు ఐజిఎస్టీ క్రెడిట్ని ఐజిఎస్టీకి వాడేసేయండి. ఆ తర్వాత రిమైనింగ్ ఐటీసీ ఐజిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని సిజిఎస్టీకి కానీ ఎస్జిఎస్టీకి కానీ, ఇది వెరీ ఇంపార్టెంట్ సార్, ఎనీ ఆర్డర్ మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. బట్ ఏదైనా ముందు ఐజిఎస్టీ అమౌంట్ 0 అవ్వాలి. అది ఇక్కడ మెయిన్. ఐజిఎస్టీ క్రెడిట్ 0 అయిన తర్వాతే మీరు సిజిఎస్టీ ఎస్జిఎస్టీని రెస్పెక్టివ్ ట్యాక్సెస్కి యూటిలైజ్ చేసుకోండి అని చెప్పి ఇక్కడ స్పెసిఫై చేశారు. సెక్షన్ 49, న్యూ సెక్షన్ 49B అండ్ రూల్ 88A వీటన్నిటిని మెర్జ్ చేసి మీకు ఈ కాన్సెప్ట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సో బై దిస్ ఇక్కడ మనం ఐటీసీ చాప్టర్లో మనం అనుకున్న డిస్కషన్ అంతా కూడా కంప్లీట్ చేసినట్టే సార్. చూడండి, ఫస్ట్ రివర్సల్ ఆఫ్ ఐటీసీ ఇవాళ రాగానే ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేసాం. బ్యాంక్స్కి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉన్న స్పెషల్ ప్రొవిజన్స్ మాట్లాడుకున్నాము. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ, దీనికి సంబంధించి ఐటీసీ ఫామ్స్ 5 ఫామ్స్ డిస్కస్ చేశాము. అలాగే నిన్నటి సెషన్లోనే జాబ్ వర్క్ కాన్సెప్ట్ కంప్లీట్ చేశాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడే కాన్సెప్ట్ ఆఫ్ ఐఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేసాం. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఏ లెందీ డిస్కషన్. లాస్ట్ సెషన్లో స్టార్ట్ చేసాం డే 6న. డే 6 అండ్ డే 7 కంప్లీట్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐటీసీ ఎలా అవైల్ చేయాలి, ఇందులో అసలు మొత్తం ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, బేసిక్స్ బేస్ చేసుకుని ఇప్పటి వరకు కూడా కంప్లీట్ డిస్కషన్ చేశాం సార్. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమన్నా ఇన్ కేస్ క్వెరీస్ ఉంటే సార్, క్వెరీస్ అన్నిటినీ కూడా ఇలా మనం రిజాల్వ్ చేసుకున్నాం. త్రూ మెయిల్స్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తాను. సో డైలీ డిస్కషన్ వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ మన ఎడ్యుకేషన్ మోడ్తో ఈ థీమ్ అంతా స్టార్ట్ చేసింది. కంప్లీట్ క్వెరీస్ గురించి డిస్కస్ చేస్తుంటే కొంచెం టైం డిలే అయిపోతుంది. సో లెట్ us సాల్వ్ ద క్వెరీస్ త్రూ మెయిల్. సో మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయండి. వీ షల్ ఆల్సో కమ్యూనికేట్ త్రూ ద మెయిల్. సో బై దిస్ we have completed our discussion regarding concept of GST, ITC. మొత్తం 14 days కోర్స్ అనుకున్నాం సార్. అందులో పార్ట్గా we have completed 7 days, అంటే 50% మన సెషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా బ్యాలెన్స్ 50% రేపటి నుండి మన సెషన్. డే 8 వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా రియల్ ఎస్టేట్లో జిఎస్టీ కట్టాలంటారు, కట్టకూడదంటారు, డెవలపర్ పోర్షన్ మీద పే చేయాలంటారు, కొంతమంది అవసరం లేదంటారు. వీటికి సంబంధించి కంప్లీట్ క్లారిఫికేషన్ రేపటి సెషన్లో డిస్కస్ చేద్దాం సార్. సో రియల్ ఎస్టేట్ సెక్టార్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ we shall discuss in tomorrow's session. So thank you very much for your listening.